So next aspect of the Sale of Goods Act, before అంటే ఇంకొక ఆస్పెక్ట్ ఉంటదమ్మా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో ఆక్షన్ సేల్ అని ఒక ఆస్పెక్ట్ ఉంటది. దానికి బిఫోర్ గా లాస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఏమున్నదంటే అన్పెయిడ్ సెల్లర్ అండ్ హిజ్ రైట్స్. ఓకే, సో దీని తర్వాత మనం ఆక్షన్ సేల్ గురించి అనే చిన్న టాపిక్ నేర్చుకుంటాం. అక్కడతో మనకి ఏమవుతుందంటే కనుక ఇక్కడ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కూడా కంప్లీట్ అవుతుందమ్మా. ఓకే, సో మనం అనుకున్న సిలబస్ లో వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ ఎల్ఎల్పి. ఎల్ఎల్పి అనేది మనం నెక్స్ట్ టాపిక్స్ లో నేర్చుకుంటే కనుక ఎల్ఎల్పి కూడా కంప్లీట్ అయిపోతే మనకి నా సిలబస్ అయిపోతుందమ్మా. మీ లా సిలబస్ లో కంపెనీస్ యాక్ట్ ఉంటది. కంపెనీస్ యాక్ట్ అనేది రాజా సార్ చెప్తారమ్మా. ఓకే రైట్. సో who is an unpaid seller and what are his rights? Unpaid seller అంటే ఎవరు, వాడికి ఉండే రైట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం అమ్మా. ఓకే, సో అన్పెయిడ్ సెల్లర్ అంటే జనరల్ గా బై నామిన్క్లేచర్ మనం ఏం అర్థం చేసుకోవచ్చు, డబ్బులు అంటే సెల్లర్ అనేవాడు గూడ్స్ డెలివర్ చేశాడు, గూడ్స్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేశాడు, కానీ ప్రైస్ అనేది ఇక్కడికి రాలేదు. సో ప్రైస్ అనేది రాకపోతే ఆ ప్రైస్ రాని సెల్లర్ ని ఏమంటావమ్మా, అన్పెయిడ్ సెల్లర్ అంటావు. అలాంటి అన్పెయిడ్ సెల్లర్ ని లా ప్రొటెక్ట్ చేస్తుందంటమ్మా. వాడికి కొన్ని రైట్స్ అనేవి ఇస్తుందంట. ఆ రైట్స్ ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సార్ ఇక్కడ అన్పెయిడ్ సెల్లర్ అంటే ఎవరు అవుతారు సార్? టోటల్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ మొత్తం పే చేయని అంటే మొత్తం పార్ట్ ఆఫ్ ది అమౌంట్ రిసీవ్ అయింది, పార్ట్ ఆఫ్ ది అమౌంట్ రిసీవ్ అవ్వలేదు, వాడిని కూడా అన్పెయిడ్ సెల్లర్ అంటారా? లేకపోతే అన్పెయిడ్ సెల్లర్ అంటే నార్మల్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ తో పాటుగా సమ్ చార్జెస్ కూడా పే చేయాల్సి వస్తే ఆ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ పే చేసాడు బయ్యర్, కానీ ఆ చార్జెస్ పే చేయలేదు, అప్పుడు వాడిని అన్పెయిడ్ సెల్లర్ అంటారా? సో అసలు అమౌంట్ పే చేయకపోతే అన్పెయిడ్ సెల్లర్ అంటారా? పార్ట్ ఆఫ్ ది పేమెంట్ చేయకపోయినా అన్పెయిడ్ సెల్లర్ అంటారా? లేకపోతే ప్రైస్ అనేది ప్రైస్ తో పాటుగా చార్జెస్ అనేది వేస్తే ప్రైస్ పే చేసి చార్జెస్ పే చేయకపోతే కనుక అన్పెయిడ్ సెల్లర్ అవుతాడా? లేకపోతే సమ్ కాంట్రాక్ట్స్ లో ఏమవుతుందంటేనమ్మా, నువ్వు 1 month టైం ఇస్తాను, 1 month లోపు నువ్వు డబ్బులు పే చేయకపోతే కనుక ఐ విల్ చార్జ్ యూ ద ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తాను, లేకపోతే సమ్ పెనాల్టీ చార్జ్ చేస్తాను అని చెప్పేసి చెప్తారమ్మా. సో అంటే ఇప్పుడు నేను గూడ్స్ అనేవి నీకు డెలివర్ చేసి ఓనర్షిప్ అనేది ఇవాళ ఇచ్చేస్తున్నాను. ఓకే, స్పెసిఫిక్ గూడ్స్ అనుకున్న ఎగ్జాంపుల్ కి. సో అక్కడ ఏమైందంటే కనుక 1 month తర్వాత నేను ఏం చేస్తాను, 1 month ట్రేడ్ పీరియడ్ ఇస్తాను మీకు, టైం పీరియడ్. సో 1 month అయిపోయింది, సో 2 months అయింది, అయినా సరే మీరు డబ్బులు పే చేయలేదు. సో 2 months తర్వాత పే చేశారు, కానీ మన కాంట్రాక్ట్ ఏముంది ఉందంటే కనుక 1 month తర్వాత లేట్ అయితే కనుక ఐ విల్ చార్జ్ యూ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 18% అని చెప్పేసి ఉందమ్మా. సో ఒక 1 lakh rupees కనుక నేను నీకు సేల్ చేసినప్పుడు నువ్వు పే చేయకపోతే కనుక 1 month పే చేయకపోతే కనుక 1 month మీద నువ్వేంటి 18% per annum అంటే అరౌండ్ 1.5% per month ఇంట్రెస్ట్ పే చేయాలి అని చెప్పేసి మన అగ్రిమెంట్ అన్నమాట. సో అలాంటప్పుడు ఇక్కడ ఏమైందంటే 1 lakh మీద 1500 ఇంట్రెస్ట్ వస్తే 1 lakh పే చేసావు, కానీ ఆ ఇంట్రెస్ట్ పే చేయలేదంట నువ్వు. యామ్ ఐ కాల్డ్ అన్ అన్పెయిడ్ సెల్లర్? స్టిల్ అన్పెయిడ్ సెల్లర్ అంటారా? నాకు రైట్స్ అనేవి ఉంటాయా ఇంట్రెస్ట్ నువ్వు పే చేయకపోయినా సరే? సో అలాంటి ఆస్పెక్ట్స్ అనేవి మనం నేర్చుకుందాం. అసలు అన్పెయిడ్ సెల్లర్ అంటే ఎవరు అంటే డెఫినేషన్ చూస్తే మనం అనుకున్న ఇప్పటి వరకు నేను వేసిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనకు ఒక ఆన్సర్ దొరికే అవకాశం అనేది ఉంటుంది. సో హూ ఈజ్ అన్ అన్పెయిడ్ సెల్లర్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో నేను ఎవరిని అడిగితే వాళ్ళు కొంచెం చదవండి అమ్మా. అమ్మా భవాని. అమ్మా వినిపిస్తుందమ్మా? రైట్. సో ఇప్పుడు అన్పెయిడ్ సెల్లర్ అంటే క్వశ్చన్స్ అర్థమైనాయి అమ్మా నేను అడిగిన క్వశ్చన్స్? సో వాటికి ఆన్సర్ తెలియాలంటే మనం డెఫినేషన్ చూడాలి, డెఫినేషన్ అర్థం చేసుకోవాలి. ఓకే, వాట్ ఈస్ ద డెఫినేషన్? చదవమ్మా. డెఫినేషన్ ఆఫ్ అన్పెయిడ్ సెల్లర్. The term unpaid seller may be defined as a seller to whom the full price of the goods sold has not been paid. The legal definition of unpaid seller is given in Section 45 of the Sale of Goods Act as under. The seller of the goods is deemed to be an unpaid seller within the meaning of this Act when the whole of the price has not been paid or tendered
when a bill of exchange or other negotiable instrument has been received as conditional payment and the condition on which it was received has not been fulfilled by reason of the dishonor of the instrument or otherwise. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటేనేమో ఫస్ట్ పాయింట్ లో మనకి డిసైడ్ చేస్తాడు హోల్ ఆఫ్ ది ప్రైస్ నాట్ పేడ్ ఆర్ టెండర్డ్ అని చెప్పేసి అంటున్నాడు. పూర్తి ప్రైస్ పే చేసేంత వరకు కూడా పూర్తి ప్రైస్ ఇంకా పే చేయలేదు, పే చేయలేని ప్రతి వాడిని కూడా అన్పేడ్ సెల్లర్ అని చెప్పేసి అంటారంటమ్మా. పూర్తి ప్రైస్ అనేది రిసీవ్ చేసుకుని వాడిని ఎవరినైనా సరే. ఇప్పుడు పూర్తి ప్రైస్ పే చేయకపోతే కనుక పార్ట్ ఆఫ్ ది అమౌంట్ పే చేశాడు, అలాంటి వాడిని కూడా ఏమంటారమ్మా అన్పేడ్ సెల్లర్ అని అంటారమ్మా. అలాగే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది మనం ఇచ్చామంటే బిల్ ఒకటి ఇచ్చామంట, బిల్ జనరేట్ చేసాం, ఆ బిల్ ని లేదా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ని వాడు చెక్ ఇచ్చాడు, అదేమైంది మనం ప్రెజెంట్ చేసుకుంటే డిజానర్ అయింది, ఆ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ కి పే మనం చేసుకుంటే అప్పుడు ఏమవుతాడమ్మా వాడు అన్పేడ్ సెల్లర్ అనేవాడు అన్పేడ్ సెల్లర్ అనే అవుతాడంట. అమ్మా ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే ఓన్లీ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాడమ్మా, అంతేనా? Yes, sir. అంతేగాని ఇందాక నేను చెప్పిన చార్జెస్ గానీ ఇంట్రెస్ట్ గానీ గురించి మాట్లాడుతున్నాడా? లేదు సార్. సో ప్రైస్ అంటే అడిషనల్ చార్జెస్ గానీ ఇంట్రెస్ట్ గురించి గానీ నేను చెప్పిన కేసెస్ గురించి ఇక్కడ మాట్లాడలేదు, ఓన్లీ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ వరకు మాత్రమే ఇక్కడ అన్పేడ్ సెల్లర్ అని చెప్పేసి అంటాడమ్మా. అంటే ఇక్కడ ఈ చాప్టర్ లో ఈ అన్పేడ్ సెల్లర్ అనే సెక్షన్ లో రైట్స్ ఏవైతే ఉంటాయో ఆ రైట్స్ అనేవి ఇక్కడ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయగలుగుతాడమ్మా, ఓన్లీ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ పే చేయనప్పుడు మాత్రమే. అర్థమైందా? రైట్. సో నెక్స్ట్, the analysis of this section shows that the seller is considered to be an unpaid seller when the full price has not been paid or tendered to the seller. The conditional payment is made by a bill of exchange or other negotiable instrument which has been dishonored. That is, the buyer failed to pay the amount on maturity of the instrument. Thus, a seller who has ఇక్కడ ఫుల్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ గురించి మాత్రమే మాట్లాడాడు, మళ్ళీ చెప్తున్నాను. అండ్ కండిషనల్ పేమెంట్ అంటే ఇప్పుడు చెక్ ఇచ్చానమ్మా, నేను చెక్ ఇచ్చానంటే పేమెంట్ చేసేసినట్టేనా, పేమెంట్ అయిపోయినట్టేనా? మరి నేను ఒక చెక్ ఇచ్చాను అనుకోమ్మా పేమెంట్ కింద, ఆ చెక్ ఇవ్వగానే నాకు పేమెంట్ అయిపోయినట్టేనా, లేకపోతే సబ్జెక్ట్ టు కండిషనా, సబ్జెక్ట్ టు కండిషన్ ఆఫ్ క్లియరెన్సా? అమ్మా వినిపిస్తుందా? Yes, sir. సో చెక్ ఒకటి నేను ఇచ్చాను అంటే ఆ చెక్ ఏదైతే ఇచ్చానో ఆటోమేటిక్ గా నాకు ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ పేమెంట్ చేసినట్టేనా కాదా అని అడుగుతున్నానమ్మా. చేసినట్టే సార్. పేమెంట్ ఆఫ్ ప్రైస్ అనేది చేసినట్టే, కాకపోతే సబ్జెక్ట్ టు కండిషన్, క్లియరెన్స్ కోసం కండిషన్ ఉంటదమ్మా. ఆ చెక్ క్లియర్ అయ్యి ఆ అమౌంట్ అనేది నా అకౌంట్ లో పడితేనే అప్పుడు ఏమవుతుందమ్మా ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ పేమెంట్ చేసినట్టు అవుతుందమ్మా. ఆ కండిషనల్ పేమెంట్ లో నేను నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కానీ బిల్ కానీ రేస్ చేసినప్పుడు అల్టిమేట్ గా నేను చివరికి పే చేయలేదు అంటే కనుక డిజానర్ అయింది, లేదా నేను పే చేయలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ ఏం జరిగినట్టు కాదంటమ్మా, పేమెంట్ జరిగినట్టు సార్. పేమెంట్ జరిగినట్టు కాదు. అలాంటప్పుడు నేను ఏమవుతాను అన్పెయిడ్ సెల్లర్ అవుతానంటమ్మా. అన్పెయిడ్ సెల్లర్. ఓకేనమ్మా? నెక్స్ట్. ఓకే సార్. Thus, a seller who has not received the price of the goods sold or has received a part of the price is an unpaid seller. However, a seller is not an unpaid seller if the buyer has tendered, that is, offered to pay the price and the seller has refused to accept it. In such a cases, the seller loses all the rights of an unpaid seller. అంటే ఇక్కడ బయ్యర్ అనేవాడు ప్రైస్ ఆఫర్ చేశాడు, డబ్బులు పే చేస్తానని రెడీగా ఉన్నానని చెప్పేసి ఆఫర్ చేశాడు, కానీ సెల్లర్ రిఫ్యూజెస్ టు యాక్సెప్ట్ ఇట్. సెల్లరే వద్దని చెప్పేశాడంటమ్మా. అర్థమవుతుందా? సో బయ్యర్ ఏం చేశాడు, ప్రైస్ పే చేయడానికి రెడీ, ప్రైస్ పే చేయడానికి వచ్చాడు, డబ్బులు ఇస్తున్నాడు, కానీ సెల్లర్ తీసుకోవట్లేదంట. ఓకే సార్. సో సెల్లర్ తీసుకోకుండా మళ్ళీ వాడిని అన్పెయిడ్ సెల్లర్ అని అనొచ్చా? మళ్ళీ వాడికి రైట్స్ ఇవ్వచ్చా? నో సార్.
సో డబ్బులు ఎప్పుడైతే ఇస్తున్నాడో ఆ డబ్బులు తీసుకోవడంలో ఫెయిల్ అయింది ఎవరు? సెల్లర్. అలాంటప్పుడు హీ విల్ నాట్ బికమ్ అన్పెయిడ్ సెల్లర్. Yes, sir. అర్థమైందమ్మా? రైట్, sir. నెక్స్ట్ చదవం. The payment made by a negotiable instrument is always presumed to be a conditional payment, the condition being that it shall be duly honored on maturity. Thus, where the price has been paid to the seller by a bill of exchange, check or promissory note, the seller becomes an unpaid seller when such bill of exchange, check, etc. is dishonored. సో మనం ఇన్స్ట్రుమెంట్ అంటే చెక్ గానీ ఏదైనా ఇచ్చామంటేనే దాన్ని కండిషనల్ పేమెంట్ అంటారమ్మా. ఎందుకు కండిషనల్ పేమెంట్ అవుతుంది? చెక్ ఇవ్వగానే డబ్బులు వచ్చేసినట్టేనా మనకి? కాదు. ఆ చెక్ క్లియర్ అయ్యి ఆ చెక్ హానర్ అయితేనే, అంటే మనం ప్రెజెంట్ చేస్తాం. మన బ్యాంకర్ తీసుకెళ్లి వాళ్ళ బ్యాంకర్ కి ప్రెజెంట్ చేస్తాడు. మనం తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే చెక్ ని, ఆ చెక్ ని తీసుకెళ్లి మన బ్యాంకర్ వాళ్ళ బ్యాంకర్ కి ప్రెజెంట్ చేస్తాడు. ఆ బ్యాంకర్ వాడి అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకుని, అంటే ఎవడైతే చెక్ ఇష్యూ చేశాడో వాడి అకౌంట్ లో డబ్బులు ఉన్నాయని చెప్పేసి అనుకుంటే ఆ డబ్బులు కట్ చేసి క్లియరెన్స్ కి ఇస్తాడమ్మా చెక్ ని. ఆ చెక్ డబ్బులు క్లియరెన్స్ కి ఇచ్చినప్పుడు ఆ డబ్బులు ఎందులోకి వస్తాయి? వీడి అకౌంట్ లోకి వస్తాయి. ఆ డబ్బులు వచ్చేంత వరకు కూడా దాన్ని కండిషనల్ పేమెంట్ అని అంటాం. ఆ కండిషనల్ పేమెంట్ లో కనుక ఎక్కడైనా డిజానర్ జరిగిందా, ఆటోమేటిక్ గా సెల్లర్ ఏమవుతాడమ్మా? అన్పెయిడ్ సెల్లర్ అయిపోతాడంట. Unpaid seller. Yes, sir. అర్థమవుతుందా? Yes, sir. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అన్పెయిడ్ Clear, సెల్లర్ sir. ఎప్పుడవుతాడంటే ఓన్లీ హోల్ ఆఫ్ ది ప్రైస్ గురించి మాత్రమే, ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ గురించి మాత్రమే అన్పెయిడ్ సెల్లర్ అవుతాడు, కానీ అదర్ చార్జెస్ గురించి అన్పెయిడ్ సెల్లర్ అయ్యే అవకాశం లేదు. ఎడిషనల్ గా కలెక్ట్ చేసే ఇంట్రెస్ట్ కోసం అన్పెయిడ్ సెల్లర్ అవ్వడు. అన్పెయిడ్ సెల్లర్ అయినా అన్పెయిడ్ సెల్లర్ అవడు, అండ్ వాడికి ఇక్కడ యాక్ట్ లో చెప్పిన ఇక్కడ రైట్స్ అనేవి అన్పెయిడ్ సెల్లర్ కి రావు. అలాగే ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ బయ్యర్ పే చేస్తానని రెడీగా ఉన్నా సరే, ప్రైస్ పే చేస్తానని ఆఫర్ చేసినా సరే, ఇక్కడ సెల్లర్ రిఫ్యూజ్ చేశాడు అనుకుంటే కనుక అప్పుడు కూడా అన్పెయిడ్ సెల్లర్ అనిపించుకోడు సెల్లర్. అలాంటప్పుడు ఈ రైట్స్ ని ఎక్సర్సైజ్ చేయలేడు. Okay, sir. ఓకేనమ్మా? రైట్. Yes, sir. సో సార్ అన్పెయిడ్ సెల్లర్ కి రైట్స్ ఏముంటాయి అని చెప్పేసానంటే గనక, మా రైట్స్ ఆఫ్ అన్పెయిడ్ సెల్లర్ అనే దాన్ని రెండు రకాలుగా బైఫర్కేట్ చేస్తారమ్మా. రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ అండ్ రైట్స్ అగైనెస్ట్ బయ్యర్. మా ఇక్కడ రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ అనేది ఎప్పుడు ఎక్సైజ్ చేస్తాడు, రైట్స్ అగైనెస్ట్ బయ్యర్ అనేది ఎప్పుడు ఎక్సైజ్ చేస్తాడు అని చెప్పేసి చూస్తే, నార్మల్ గా గూడ్స్ మీద రైట్స్ మనకు ఉండాలి అంటే కనుక గూడ్స్ ఎవరి చేతిలో ఉండాలమ్మా? Owner, sir. గూడ్స్ ఓనర్ చేతిలో ఉండాలమ్మా. ఓనర్షిప్ గురించి మాట్లాడట్లేదు నేను. గూడ్స్ కి అగైనెస్ట్ గా రైట్స్ అనేది మనం ఇక్కడ ఎక్సర్సైజ్ చేయాలి అంటే కనుక, అంటే మనం అన్పెయిడ్ సెల్లర్. Okay, sir. సో మనం రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ అనేది ఎక్సర్సైజ్ చేయాలంటే కనుక గూడ్స్ ఎవరి కస్టడీలో ఉండాలి? మన దగ్గర, sir. సెల్లర్ కస్టడీలో ఉండాలి, అంతే కదమ్మా? Yes, sir. అంతేనా కదా? Yes, sir. రైట్. సో గూడ్స్ అనేవి మనం రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ ఎక్సర్సైజ్ చేయాలంటే కనుక గూడ్స్ మన దగ్గర ఉండాలి. కస్టడీ, ఫిజికల్ కస్టడీ, పొసెషన్ మన దగ్గర ఉండాలి. పొసెషన్ ఆఫ్ గూడ్స్ విత్ సెల్లర్. మా గూడ్స్ పొసెషన్ ఉన్నంత మాత్రాన ఓనర్షిప్ మన దగ్గర ఉన్నట్ట? No, sir. అమ్మా రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ అనేది మనం ఎక్సర్సైజ్ చేయాలంటే పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. అలాంటప్పుడు ఓనర్షిప్ మన దగ్గర ఉండాలన్న రూల్ ఉందా? పొసెషన్ మన దగ్గర ఉన్నంత మాత్రాన ఓనర్షిప్ మన దగ్గర ఉండాలని రూల్ లేదు. కాబట్టి Yes, sir. ownership is with seller and ownership is with the buyer. మా ప్రైస్ పేమెంట్ జరిగితేనే ఓనర్షిప్ వెళ్తుందా? మా ప్రైస్ No, sir. పేమెంట్ కి ఓనర్షిప్ కి డిఫరెంట్, ఓనర్షిప్ కి ఏదైనా ఉందా? అంటే ఓనర్షిప్ వెళ్తేనే ప్రైస్ వెళ్తేనే ఓనర్షిప్ అనేది వెళ్తుందని ఏమన్నా ఉందా? ఓనర్షిప్ లేదు, sir. ట్రాన్స్ఫర్ is different from the price payment. Ownership transfer is Yes, sir. different from the
పొసెషన్ డెలివరీ ఆఫ్ ది గూడ్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం, అవునా కదమ్మా? Yes. Yes, సో sir. కాబట్టి రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ అనేది ఎక్సర్సైజ్ చేయాలంటే పొసెషన్ మన దగ్గర ఉండాలి. అండ్ పొసెషన్ మన దగ్గర ఉన్నంత మాత్రాన ఓనర్షిప్ మన దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు. Yes, sir. ఇదంతా కూడా మనకి ఏంటి, డబ్బులు మనకి రాలేనప్పుడు, ప్రైస్ అనేది వాడు పే చేయలేనప్పుడు. అర్థమవుతుందా? Okay, sir. అన్పేడ్ సెల్లర్ మనం అయినప్పుడు, అన్పేడ్ సెల్లర్ ఎప్పుడెప్పుడు అవుతాం అనేది మాట్లాడుకున్నాం. అలాంటి అన్పేడ్ సెల్లర్ కేసులో అన్పేడ్ సెల్లర్ కు ఉండే రైట్స్ గురించి మాట్లాడుకుంటుంటే రైట్స్ అగైనెస్ట్ గూడ్స్, రైట్స్ అగైనెస్ట్ బయ్యర్ అని అన్నారు. ఆ రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, అంటే రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ అనేది అంటే మనం ఎక్సర్సైజ్ ఎప్పుడు చేస్తామంటే ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ విత్ ద సెల్లర్. Yes, sir. అదే రైట్స్ అగైనెస్ట్ బయ్యర్ ఎప్పుడు చేస్తామమ్మా? వేర్ పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ విత్ ద బయ్యర్. అర్థమైందా? Yes, sir. రైట్. సో పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ విత్ ద సెల్లర్ అనేది ఉన్నది. ఓనర్షిప్ అనేది ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వాల. ఓనర్షిప్ అనేది స్టిల్ మన దగ్గర ఉన్నప్పుడు, లేదా ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత Okay, sir. మనకి రైట్స్ అనేవి ఎలా ఉంటాయి అని చెప్పేసానంటే, ఫస్ట్ ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ రైట్స్ చెప్పినాడమ్మా. రైట్ ఆఫ్ లీన్ అంటాడు. ఓకే, సో లీన్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. నెక్స్ట్ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. నెక్స్ట్ రైట్ ఆఫ్ రీసేల్. అర్థమవుతుందమ్మా? Yes, sir. సో ఫస్ట్ రైట్ ఆఫ్ లీన్ అంటున్నాడు, అంటే ఏంటి చూద్దాం. తర్వాత రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అంటున్నాడు. తర్వాత రైట్ ఆఫ్ రీసేల్ అంటున్నాడు. ఈ 3 రైట్స్ ఎప్పుడు ఉంటాయమ్మా? ఓనర్షిప్ సెల్లర్ దగ్గరే ఉంది, పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ సెల్లర్ దగ్గరే ఉన్నాయి. అర్థమవుతుందమ్మా? Yes, sir. సో అమ్మ ఇక్కడ ఈ రైట్ ఆఫ్ లీన్, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్, రైట్ ఆఫ్ రీసేల్, ఈ 3 ఎక్సర్సైజ్ చేయాలంటే కంపల్సరీగా ఏమేమి మన దగ్గర ఉండాలి? ఓనర్షిప్ మన దగ్గర ఉండాలి, సెల్లర్ దగ్గర Ownership. ఉండాలి, పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ అంటే Possession. కస్టడీ కూడా మన దగ్గర ఉండాలి గూడ్స్. Yes, sir. ఈ 2 మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఈ 3 రైట్స్ మనం ఎక్సర్సైజ్ చేయగలమంట. Okay, sir. ఓకే, నెక్స్ట్ అదే ఓనర్షిప్ మన దగ్గర లేదు అనుకోమ్మా, ఇంకా పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ ఉంది మన దగ్గర. Okay, sir. సో అవతల వాడికి ఏమొస్తుంది? డెలివరీ తీసుకునే రైట్స్ వస్తాయి, కానీ మనకేమొస్తాయి? అన్పేడ్ సెల్లర్ అయితే కనుక ఇప్పుడు ఓనర్షిప్ వెళ్ళిపోతే వాడికి డెలివరీ గూడ్స్ తీసుకునే రైట్ కూడా వాడికి వస్తుంది కదమ్మా, బయ్యర్ కి. Yes, sir. సో ఆ డెలివరీ తీసుకోకుండా మనం అన్పేడ్ సెల్లర్ గా మనం ఏం చేయొచ్చు అంటే కనుక రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ఆఫ్ గూడ్స్ చేయొచ్చమ్మా. Okay, sir. సో ఓనర్షిప్ వెళ్ళిపోయింది కాబట్టి, ఆ ఓనర్షిప్ అనేది మనకి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయింది కాబట్టి, ఆ నువ్వు ప్రైస్ పే చేసేంత వరకు కూడా నేను డెలివరీ ఇవ్వకుండా నేను ఏం చేయొచ్చు? రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ అనేది నేను చేయొచ్చు అంట. పొసెషన్ మన దగ్గర ఉంది కాబట్టి నేను డెలివరీ ఇవ్వనని చెప్పేసి నేను ఆపి పెట్టుకోవచ్చు. దాన్నే విత్ హోల్డింగ్ ఆఫ్ ది గూడ్స్ అని చెప్పేసి అంటామమ్మా. విత్ హోల్డింగ్ ద డెలివరీ ఆఫ్ ది Okay, గూడ్స్. sir. ఓకే, Yes, sir. అదే మనకి గూడ్స్ మన దగ్గర లేవు అనుకోమ్మా, గూడ్స్ అనేవి ఎవరి దగ్గరికి Okay, sir. వెళ్ళిపోయినాయి? బయ్యర్ దగ్గరికి వెళ్ళిపోయినాయి. Yes, sir. ఓకేనమ్మా? సో అలాంటప్పుడు మనం ఏం చేయగలం అంట? Okay, sir. కేవలం ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ గానీ, డ్యామేజెస్ గానీ, ఇంట్రెస్ట్ గానీ, వీటి కోసం కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయడం గురించి గానీ మనం ఏం చేయగలమంట? కేసెస్ ఫైల్ చేసుకోగలమంట. ఇప్పుడు గూడ్స్ మన దగ్గర ఉంటే గూడ్స్ ని కస్టడీలోకి తీసేసుకుని నేను నీకు ఇవ్వను, నువ్వు నాకు డబ్బులు పే చేస్తాను కానీ ఇవ్వనని చెప్పి మనం ఆపేసుకోవచ్చమ్మా. Yes, sir. సో గూడ్స్ అనేవి మన దగ్గర లేనప్పుడు గూడ్స్ మీద కంట్రోల్ అనేది తీసుకోగలమా? అసలు No, sir. కంట్రోల్ అనేది తీసుకోలేం. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? Suit. File a suit. సూట్, కేసు ఫైల్ చేయాలంట. ఓకే, సూట్ ఫర్ ఏ Yes, కేసు sir. ఫైల్ చేయొచ్చు అంట? సూట్ ఫర్ ప్రైస్,
suit for damages. మా damages అంటే ఏంటి? Actual loss suffered. Okay, sir. Okay, so suit for interest, లేట్ గా పే చేస్తే కనుక ఇంట్రెస్ట్ అడగచ్చు. And suit for repudiation, cancellation of contract. Repudiation అంటే ఏంటమ్మా? Cancellation of the contract. Contract ని క్యాన్సిల్ చేయమని చెప్పేసి మనం అడిగే రైట్ అమ్మా. Okay, sir. సో మన దగ్గర గూడ్స్ అంటే అన్పేడ్ సెల్లర్ దగ్గర పొసెషన్ ఉంటే ఎలాగా, ఆ పొసెషన్ తో పాటు ఓనర్షిప్ ఉంటే ఎలాగా, పొసెషన్ ఉంది కానీ ఓనర్షిప్ లేదు అప్పుడు ఎలాగా, అర్థమైందా? Okay, sir. సో అప్పుడు తర్వాత Yes, sir. పొసెషన్ మన దగ్గర లేకపోతే ఎలాగా అనేది మనం మాట్లాడుకున్నాం సో ఫార్ మనకు ఉండే రైట్స్ ని. వీటన్నిటిని ఇన్ డీటెయిల్ గా ఒక్కొక్కటి Yes, sir. చూస్తే కనుక ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుందమ్మా. Okay, sir. క్లియర్? Clear, sir. రైట్. సో ఫస్ట్ అన్పేడ్ సెల్లర్స్ రైట్ ఆఫ్ లీన్. ఫస్ట్ రైట్ ఏంటి అమ్మా? ఈ రైట్ ఎప్పుడు వస్తుంది? అన్పేడ్ సెల్లర్ రైట్ ఆఫ్ లీన్ అనేది ఎప్పుడు వస్తుంది? మనం మాట్లాడుకున్న దాని ప్రకారం Possession ownership ఉన్నప్పుడు. పొసెషన్ మన దగ్గర ఉండాలి, ఓనర్షిప్ సెల్లర్ దగ్గరే ఉండాలి. ఈ రెండు కూడా మన దగ్గరే ఉన్నప్పుడు మనం Yes, sir. ఎక్సర్సైజ్ చేయగలిగిన రైట్ ఏంటి? ఫస్ట్ రైట్, రైట్ ఆఫ్ లీన్. Right of lien. ఓకే, సో రైట్ ఆఫ్ లీన్ Yes, అంటే sir. ఏంటో చదువుదాం అమ్మా. చదువు. The right of lien is the right to retain possession of the goods. An unpaid seller has the right to retain possession of the goods. An unpaid seller has the right to retain the goods in his possession and refuse to deliver them to the buyer until the full payment of the price is made to him or the price is offered to him. This right is contained in section 47, subsection 1 of the Sale of the Goods Act, which states that the unpaid seller of the goods who is in possession of them is entitled to retain his possession until payment or tender of the price in the following cases, namely, where the goods have been sold without any stipulations as to credit, where the goods have been sold on credit but the term of credit has expired, where the buyer becomes insolvent. సో ఈ కేసెస్ లో మనం ఏం చేయొచ్చు? మా రైట్ ఆఫ్ లీన్ ని ఎక్సర్సైజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. నార్మల్ గా ఫుల్ పేమెంట్ ఆఫ్ ప్రైస్ పే చేసేంత వరకు కూడా నేను నీకు గూడ్స్ ఇవ్వను అని చెప్పేసి మనం ఆపచ్చమ్మా. ఏ కేసెస్ లోని అసలు మనం క్రెడిట్ ఇవ్వలేదు, క్రెడిట్ ఇవ్వకుండా ఇమ్మీడియట్ గా ప్రైస్ పే చేసి నువ్వు గూడ్స్ తీసుకెళ్ళు అని చెప్పేసి చెప్పాము మనం, కానీ వాడు డబ్బులు పే చేయాల. Okay, sir. సో అప్పుడు మనం ఏం చేయొచ్చమ్మా? డెలివరీ చేయకుండా పొసెషన్ మన దగ్గరే పెట్టేసుకునే రైట్ అనేది మనకు ఉంటుంది, రైట్ ఆఫ్ లీన్. రైట్ ఆఫ్ లీన్ అంటే Okay, ఏంటి? sir. రైట్ టు రీటైన్ ద పొసెషన్. ఒకవేళ నేను టర్మ్ ఇచ్చాను, ఒక 5 days కి రేట్ ఇచ్చానమ్మా, 5 days ఎక్స్పైర్ అయిపోయింది, ఇంకా సరే నువ్వు నాకు డబ్బులు పే చేయలే. Okay, sir. క్రెడిట్ లేనప్పుడు ఇమ్మీడియట్ గా డబ్బులు పే చేయాలి, అప్పుడు పే చేయలేదు. ఒకవేళ క్రెడిట్ ఇచ్చాను 5 days, ఆ 5 days ఎక్స్పైర్ అయిపోయింది అయినా సరే డబ్బులు పే చేయలేదు, లేకపోతే బయ్యర్ ఏమయ్యాడంట? ఇన్సాల్వెంట్ అయ్యాడంట ప్రైస్ పే చేయకుండా. మా ప్రైస్ పే Okay, చేసి sir. ఇన్సాల్వెంట్ అయిపోతే మనకు సంబంధం లేదు, గూడ్స్ ఇచ్చేస్తాం వాళ్ళకి. Yes, sir. ఆ రైట్ ఆఫ్ లీన్ ఎక్సైజ్ చేయలేం. కానీ ఇక్కడ మనం ఏమైంది? బయ్యర్ డబ్బులు పే చేయకుండా ఇన్స్టాల్మెంట్ అయిపోతే కనుక నాకు ప్రైస్ ఫుల్ ప్రైస్ పే చేసేంత వరకు గూడ్స్ నేను డెలివరీ ఇవ్వనని చెప్పేసి మనం రైట్ ఆఫ్ లీన్ ఎక్సైజ్ చేయొచ్చు, షోయింగ్ దట్ యు ఆర్ అన్ అన్పేడ్ సెల్లర్. Okay, sir. అన్పేడ్ సెల్లర్ అని ప్రూవ్ చేసుకుంటూ అక్కడ నాకు డబ్బులు ఏమి రాలేదు, ఈ గూడ్స్ కి అగ్నెస్ట్ గా అని చెప్పేసి అప్పుడు మనం ఏం చేస్తాం? ఓనర్షిప్ కూడా నీ దగ్గర ఉంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి అమ్మా. Okay, sir. ఇప్పుడు ఇన్ ఓనర్షిప్ నీ దగ్గరే ఉన్నప్పుడు నువ్వు రైట్ ఆఫ్ లీన్ అనేది ఎక్సైజ్ చేయొచ్చు, ఎందుకంటే నేను డెలివరీ చేయను, ఇక్కడ ఓనర్షిప్ నా దగ్గర ఉంది, ఆవిడ ప్రైస్ అనేది పే చేయలేదు. ఐ హావ్ బికమ్ అన్ Yes, sir. అన్పేడ్ సెల్లర్. Yes, sir. ఈ 3 సిచ్యువేషన్స్ లోనే నువ్వు రైట్ ఆఫ్ లీన్ ఎక్సైజ్ చేయగలమని చెప్పేసి చెప్తున్నాడమ్మా. Okay, sir. రైట్ ఆఫ్ లీన్ అంటే ఏంటి? పొసెషన్ ఆర్ రీటైన్ ద Right to పొసెషన్ retain ఆఫ్ possession of గూడ్స్. Yes, sir. ఓకే, చదవమ్మా. The analysis of this section shows that an unpaid seller can exercise the right of lien over the goods if the price has not been paid or tendered to him. This right can be exercised by the unpaid seller if the following conditions are satisfied. The unpaid seller must be in actual possession of the goods sold. The unpaid seller can retain the goods only for the payment of the price of the goods. ఓన్లీ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ప్రైస్.
not for the other charges or additional amounts. Yes, sir. Okay, next. The right of lien is linked with the possession of the goods and not with the title of the goods. Thus, the goods must be in actual possession of the seller. It is, however, not necessary that he should process the goods as an owner. He can exercise the right of lien even if he is possessing the goods as an agent or bailey for the buyer, section 47, subsection 2. So, as an agent of the buyer కింద గానీ ఒక bailey of the buyer కింద గానీ మనం goods ని హోల్డ్ చేస్తున్నా సరే మనం రైట్ ఆఫ్ lien ఎక్సైజ్ చేయొచ్చు until the price payment is paid. Yes, sir. Next. The seller can retain the goods only for the price of the goods. He cannot retain the goods for any other charges, example, maintenance charges for storage of goods during the exercise of lien, etc. సో ఎక్సైజ్ ఆఫ్ లీన్ చేసేటప్పుడు మనకి కొన్ని చార్జెస్ అయితే నీ వల్ల ఇది రైట్ ఆఫ్ లీన్ అనేది నేను ఎక్సైజ్ చేయాల్సి వచ్చింది, దానికి నువ్వు చార్జెస్ పే చెయ్యి అని చెప్పేసి అంటే ఆ చార్జెస్ కోసం మనం గూడ్స్ ఆపొచ్చా? No, sir. సో కేవలం ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ గురించి మాత్రమే మనం ఆ గూడ్స్ ని ఆపడానికి అవకాశం అనేది ఉందంటమ్మా. ఓకే. Yes, sir. సో ఇంపార్టెంట్ లీగల్ ప్రొవిజన్స్ చదవమ్మా. The important legal provisions relating to the unpaid seller's right of lien may be stated as under. Where the goods are sold without any stipulations as to credit, that is in case of cash sale, the unpaid seller may retain the goods if the buyer fails to pay the whole price. సో క్యాష్ సేల్స్ అనేది చేస్తానన్నప్పుడు ఇమ్మీడియట్ గా నేను ఇక్కడ గూడ్స్ ఓనర్షిప్ ఇచ్చేగానే నువ్వు నాకు ఏం చేయాలి, ఓనర్షిప్ గానీ డెలివరీ ఆఫ్ గూడ్స్ ఇవ్వగానే నువ్వు ఏం చేయాలి, ప్రైస్ అనేది పే చేయాలి. అలా పే చేయకపోతే పొజిషన్ ఇవ్వనని చెప్పేసి నేను ఆపేసుకోవచ్చు. Yes, sir. నెక్స్ట్. Where the goods are sold on credit, the unpaid seller may retain the goods if the buyer fails to pay the whole price after the expiry of credit period. క్రెడిట్ బిడ్ ఇస్తే కనుక క్రెడిట్ బిడ్ ఎక్స్పైర్ అయిపోయినా సరే డబ్బులు పే చేయకపోతే నేను గూడ్స్ ఆపేసేయచ్చు, డెలివరీ అనేది ఇంకా పొజిషన్ నా దగ్గర ఉంటే కనుక. Yes, sir. నెక్స్ట్. Where the buyer becomes insolvent, the unpaid seller may retain the possession of the goods until the whole price is paid. It is so because the law does not compel a person to deliver the goods to an insolvent. ఇన్సాల్వెంట్ అయిపోయినోడికి గూడ్స్ డెలివరీ చేయమని ఎక్కడ కూడా లా కంపెల్ చేయదంట. అందువల్ల ప్రైస్ పే చేసేంత వరకు నేను గూడ్స్ డెలివరీ చేయనని చెప్పేసి నేను ఆపేసేయచ్చు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. Yes, sir. ఓకే. సపోజ్ నా దగ్గర గూడ్స్ పార్ట్ ఆఫ్ ది డెలివరీ అయిపోయినాయి అనుకో, మా రిమైనింగ్ పార్ట్ ఆపేచ్చా లేదా హోల్ క్వాంటిటీని ఆపాలి ఎప్పుడైనా సరే అనేది ఇప్పుడు చూద్దాం. చదవమ్మా. Where the unpaid seller has delivered a part of the goods, he may exercise his lien on the remaining part of the goods. But where the part delivery is made under circumstances which show an agreement to waive a lien, the seller cannot retain the goods. ఎక్కడైనా సరే మన అగ్రిమెంట్ లో పార్ట్ ఆఫ్ ది గూడ్స్ మీద నువ్వు లీన్ ఎక్సైజ్ చేయలేవని రాసి ఉంటే కనుక పార్ట్ ఆఫ్ ది గూడ్స్ మీద నువ్వు లీన్ ఎక్సైజ్ చేయలేవంట, ఖచ్చితంగా డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుందంట. అప్పుడు కాంట్రాక్ట్ లో చెప్పినట్టు ప్రైస్ పేమెంట్ గురించి చూడకుండా. అర్థమైందా? Okay, sir. నెక్స్ట్. The right of lien is indivisible in nature, and the seller cannot be compelled to deliver a part of the goods on payment of a proportionate price of the goods. అంటే నేను కొంత అమౌంట్ పే చేస్తాను, ఆ ప్రపోర్షనేట్ గా గూడ్స్ అన్న రిలీజ్ చేయని చెప్పేసి అడిగే అధికారం అక్కడ బయ్యర్ ఉంటదా? No. ఇప్పుడు నీకు హోల్ క్వాంటిటీ ఒక టన్ను రైస్ గురించి మాట్లాడుకుని టన్ను మనం 10 లక్షలు అనుకున్నావమ్మా. ఓకే సార్. అందులో నేను 5 లక్షలు పే చేస్తాను, ఆ హాఫ్ టన్ నువ్వు నాకు అన్న డెలివరీ చేయని చెప్పేసి అడిగే అధికారం నాకు ఉంటది. ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ నీకు ఉంటదా? లయబిలిటీ సెల్లర్ కి. ఇప్పుడు నువ్వు ఒక టన్ను రైస్ 10 లక్షలకు అమ్ముతున్నావమ్మా నాకు, నేను బయ్యర్ని, నువ్వు సెల్లర్వి. బాబు ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు లేవు, ఒక 5 లక్షలు ఉన్నాయి, ఆ హాఫ్ టన్ పంపించు అని చెప్పేసి అంటే అమ్మాల్సిన రెస్పాన్సిబిలిటీ లయబిలిటీ నీకు ఉంటుందా? ఉంటుంది సార్. ఇక్కడ అదేనమ్మా రైట్ ఆఫ్ లీన్ లో ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు. కంపల్ చేయలేను నేను, నువ్వు కావాలనుకుంటే ఇవ్వచ్చు, అంతేగాని నేను కంపల్సరీగా ఎందుకు ఇవ్వవు అని చెప్పేసి నువ్వు ఇవ్వనన్నావు, ఎందుకు ఇవ్వవు అని చెప్పేసి యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ అడగగలనా నేను? నో సార్. ఎందుకంటే మన కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయింది 1 టన్నుకి 10 లక్షల రూపాయలకి. అంతప్పుడు నేను 5 లక్షలు ఇస్తాను, హాఫ్ టన్ ఇవ్వు అని చెప్పేసి అంటే ఇవ్వాలా లేదా అనేది నీ డిస్క్రిప్షన్. కానీ కావాలంటే నువ్వేం చేసుకోవచ్చు, రిజెక్ట్ చేసుకునే అవకాశం నీకు ఉంటది, అవునా కదా? యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ నేను అడగగలనా? యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ నేను అడగలేను.
Yes, sir. ఓకే, నెక్స్ట్ ఆస్పెక్ట్ అమ్మా, Termination of lien or loss of lien. టర్మినేషన్ ఆఫ్ The లీన్ right ఆర్ of లాస్ ఆఫ్ lien. లీన్. అంటే ఎప్పుడు లీన్ అనేది టెర్మినేట్ అయిపోతుంది ఆర్ మనం బై సెల్లర్ రైట్ ఆఫ్ లీన్ ని ఎప్పుడు కోల్పోతాడు అని చెప్పేసానంటే, నార్మల్ గా గూడ్స్ అనేవి మన దగ్గర ఉన్నాయనుకో అమ్మా, అప్పటి వరకు మన దగ్గర రైట్ ఆఫ్ లీన్ ఉంటది. ఎప్పుడైతే గూడ్స్ మన చేతిలో వెళ్ళిపోతున్నాయి అనుకో, ఆటోమేటిక్ ఏమైపోతుంది, Right of lien పోతుంది సార్. రైట్ ఆఫ్ లీన్ పోతుంది కదమ్మా. అంటే సపోజ్ నేను డబ్బులు పే చేస్తాను, నేను బయ్యర్ ని, నువ్వు సెల్లర్వి, నేను డబ్బులు పే చేస్తాను, అలాంటప్పుడు నువ్వు నాకు రైట్ ఆఫ్ లీన్ అనేది వదిలేసుకుంటావు. Yes, sir. రైట్. తర్వాత మనం ఏదో అగ్రిమెంట్ లోకి వచ్చిన తర్వాత నువ్వు వేవర్ చేసావు, రైట్ ఆఫ్ లీన్ ని వేవర్ చేసావు, లేదా మన కాంట్రాక్ట్ లోనే వేవర్ చేసావు నువ్వు రైట్ ఆఫ్ లీన్ ని. నేను ఒకవేళ నువ్వు డబ్బులు పే చేయకపోయినా గూడ్స్ అనేవి ఆపను అని చెప్పేసి నువ్వు నాకు ఆ రైట్ ఆఫ్ లీన్ ని వేవర్ చేస్తున్నట్టు చెప్పావు. అప్పుడు వేవర్ అంటే టర్మినేషన్ ఆఫ్ లీన్, లీన్ అనేది పోతుందమ్మా. Yes, sir. అలా కాకుండా నువ్వు గూడ్స్ డెలివరీ చేస్తావు నాకు, Okay, sir. గూడ్స్ డెలివరీ చేస్తే గూడ్స్ ఉన్నంత వరకే కదమ్మా రైట్ ఆఫ్ లీన్ వస్తుంది. పొజిషన్ ఆఫ్ ది గూడ్స్ ఉన్నంత వరకే రైట్ ఆఫ్ లీన్ అనేది వస్తుంది. Yes, sir. డెలివరీ చేసేస్తే ఏమైపోద్ది, Right of lien ఉండదు సార్. రైట్ ఆఫ్ లీన్ అనేది పోతుంది. Yes, sir. అంతే కదమ్మా. Yes, sir. అలాగే ట్రాన్స్పోర్టర్ కి నువ్వు గూడ్స్ అనేది ఇచ్చావు, నా ట్రాన్స్పోర్టర్ కి Okay, నువ్వు sir. గూడ్స్ ఇచ్చావు, నేను బుక్ చేసుకున్న ట్రాన్స్పోర్టర్ కి నువ్వు గూడ్స్ అనేవి ఇచ్చేసావు. అప్పుడు కూడా డెలివరీ అనేది కంప్లీట్ అయిపోయినట్టు కదా. Yes, sir. లేదా నీ ట్రాన్స్పోర్టర్ కి ఇచ్చావు, ట్రాన్స్పోర్టర్ ట్రాన్స్పోర్టేషన్ చేసిన తర్వాత అంటే నా ప్లేస్ కి వచ్చిన తర్వాత వాడు ఏం చేశాడు, నాకు ఇంటిమేట్ చేశాడు, నేను నీ తరపున గూడ్స్ హోల్డ్ చేస్తున్నానని చెప్పేసాను, లైక్ కన్స్ట్రక్టివ్ Okay, sir. డెలివరీ. Yes, sir. అప్పుడు కూడా డెలివరీ కంప్లీట్ అయిపోయినట్టే కదా. Yes, sir. అలాంటప్పుడు కూడా డెలివరీ కంప్లీట్ అయిపోతే నీకేం పోతుంది, పొజిషన్ ఆఫ్ ది గూడ్స్ Right of lien. వరకే రైట్ ఆఫ్ లీన్, అది పోతే రైట్ ఆఫ్ Yes, లీన్ sir. అనేది ఉండదు. Yes, sir. సో ఈ కేసెస్ అన్నిటిలోని కూడా మనకి లీన్ అనేది ఉండదు, లేదా లీన్ టెర్మినేట్ అయిపోతుంది. అర్థమైందా? Yes, sir. రైట్, చదువమ్మా. The right of lien is lost as soon as the possession of the goods is lost. In the following circumstances, unpaid seller lien is lost. By delivery of goods to the carrier, the unpaid seller loses his right of lien over the goods when the goods are delivered to some person, a carrier or bailee, for the purpose of transmission to the buyer. The reason for the same is that the delivery to the carrier operates as a delivery to the buyer himself, and thus the seller loses his possession of the goods by delivering them to the carrier. However, if the seller reserves his right of disposal, the lien is not lost. అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టర్ చెప్పాడంటే నా పేరు మీద బుక్ చేయి ఇన్వాయిస్, అదే ట్రాన్స్పోర్టేషన్, సో నేను చెప్పేంత వరకు వాడికి డెలివరీ ఇవ్వకని చెప్పేసి చెప్పుకున్నాడు అనుకో, మా ఆటోమేటిక్ ఏమవుద్ది, రైట్ ఆఫ్ లీన్ అనేది ఇంకా వీడి దగ్గర ఉన్నట్టు. కానీ గూడ్స్ అనేది అంటే ఇక్కడ గూడ్స్ అనేవి వీడి దగ్గర నుంచి వెళ్ళిపోయినాయి కాబట్టి రైట్ ఆఫ్ లీన్ అనేది యాక్సెస్ చేయలేడు. అప్పుడు ఏం చేయగలడంటే రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ని ట్రాన్స్ఫర్ చేయగలడమ్మా. Yes, sir. ఓకే, నెక్స్ట్. Okay, sir. By delivery of goods to the buyer, the unpaid seller also loses his right of lien when they delivers the goods to the buyer or his agent. If after obtaining the lawful possession, the goods are delivered back to the seller for some specific purpose, example repair, etc., the seller's lien does not revive. That is, he cannot exercise his lien again. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వన్స్ డెలివరీ ఆఫ్ ది గూడ్స్, కాంట్రాక్ట్ లో చెప్పిన డెలివరీ ఆఫ్ ది గూడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అర్థమవుతుందా? Yes, sir. సమ్ అదర్ ఆస్పెక్ట్స్ కోసం, అంటే న్యూ కాంట్రాక్ట్ కోసం, ఇప్పుడు రిపేర్ అనేది న్యూ కాంట్రాక్టే కదమ్మా. Yes, sir. ఆ న్యూ కాంట్రాక్ట్ కోసం మళ్ళీ గూడ్స్ నా దగ్గరకు వచ్చాయనుకోమ్మా, Okay, sir. అప్పుడు నేను రైట్ ఆఫ్ లీన్ ఎక్సర్సైజ్ చేయగలనా? No, sir. ఎందుకంటే ఒరిజినల్ కాంట్రాక్ట్ లో డెలివరీ ఆఫ్ ది గూడ్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, న్యూ కాంట్రాక్ట్ లో Yes, sir. పొజిషన్ ఆఫ్ ది గూడ్స్ నీ దగ్గరకు వచ్చింది. Yes, sir. అలాంటప్పుడు యూ కెనాట్ ఎక్సర్సైజ్ ద రైట్ ఆఫ్ లీన్ ఫర్ ది ప్రీవియస్ కాంట్రాక్ట్ టు దిస్ కాంట్రాక్ట్. యూ కెనాట్, అంటే నువ్వేం చేయలేవు, ఈ గూడ్స్ నీ దగ్గర రిటైన్ చేసుకోలేవు. Okay, sir. అర్థమైందమ్మా? రైట్ ఆఫ్ లీన్ ఇక్కడ ఎక్సర్సైజ్ చేయలేవు అని చెప్పేసి అని అన్నాడు.
Is it clear? Yes, sir. Right. Next. By waiver of the lien. The right of lien is for the benefit of the seller. If he like, he may give up his right, and by waiver, the lien is lost. The waiver may be express or implied. సో వేవర్ అనేది అంటే నేను వదులుకుంటున్నాను, నా రైట్ ఆఫ్ లీన్ ని నేను వదులుకుంటున్నాను అని చెప్తే సరే ఎక్కడైనా రిటర్న్ గా రాయడం కానీ ఓరల్ గా చెప్పడం కానీ చేస్తున్నా సరే అక్కడ ఏమవుతుందమ్మా, రైట్ ఆఫ్ లీన్ అనేది ఎగిరిపోతుంది. Yes, sir. ఓకే, రైట్ టు టేక్ ద పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ అనేది పోతుందంట. నెక్స్ట్. By tender of price by the buyer. When the buyer tenders the price or pays the price, the seller loses his right of lien as the ceases to be an unpaid seller. It may be noted that the seller cannot convert himself into an unpaid seller by voluntarily refusing to accept the price. మనం ప్రైస్ ని పే చేస్తానన్నప్పుడు నాకు వద్దు అని చెప్పేసి నేను చెప్పి తర్వాత నేను రైట్ ఆఫ్ లీన్ అనేది ఎక్సెస్ చేయగలనా? No, sir. సో వన్స్ డబ్బులు పే చేసేస్తే ఇంకే గోడ ఉండదు, నాకు రైట్ ఆఫ్ లీన్ అనేది ఉండదు. ఒకవేళ వాడు పే చేస్తానన్నా నేను రిజెక్ట్ చేసి మళ్ళీ రైట్స్ అనేది ఎక్సెస్ చేయగలనా? చేయలేం, సార్. సో అలాంటప్పుడు అసలు నేను అన్పెయిడ్ సెల్లర్ నే అవ్వను, ఎందుకంటే sir. డెఫినేషన్ ప్రకారం అన్పెయిడ్ Yes, సెల్లర్ sir. కాకపోతే అసలు ఈ రైట్స్ ఏ రావు నాకు. Yes, అంతే sir. కదమ్మా? Yes, sir. రైట్ రైట్ ఆఫ్ చేశాను. Sir. సో అర్థమవుతుందమ్మా సో ఫార్? Yes, sir. అన్పెయిడ్ సెల్లర్ అంటే ఎవరు? అన్పెయిడ్ సెల్లర్ ఏ రైట్స్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఆ ఎక్సర్సైజ్ చేసే రైట్స్ లోని ఎప్పుడెప్పుడు ఏమేమి ఎక్సర్సైజ్ చేయొచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అందులో వన్ ఆఫ్ ది రైట్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయగలం అంటే రైట్ ఆఫ్ లీన్. ఆ రైట్ ఆఫ్ లీన్ ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయగలం అంటే పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ మన దగ్గర ఉండాలి, ఓనర్షిప్ ఆఫ్ ది గూడ్స్ మన దగ్గర ఉండాలి. అర్థమైందా? Yes, sir. తర్వాత రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. నెక్స్ట్ రైట్ అమ్మా. Yes, sir. సో చదువు అమ్మా, నెక్స్ట్ చదువు. రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఉంది కదా, అది చదువు. The term stoppage of transit means the stopping of goods while they are in the course of transit. That is, in the course of transmission to the buyer, we have already మా ఆఫ్ చేసామ్మా, వినిపించట్లేదు. మా బాలు సార్ వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. రైట్. సో మనం ఇప్పటివరకు చెప్పిన దాంట్లో అర్థమైందమ్మా, అన్పెయిడ్ సెల్లర్ అంటే ఎవరు, అన్పెయిడ్ సెల్లర్స్ యొక్క రైట్స్ అనేవి ఎప్పుడెప్పుడు ఎక్సెస్ చేస్తాము. అందులో రైట్ ఆఫ్ లీన్ అంటే ఇక్కడ ఓనర్షిప్ మన దగ్గర ఉండాలి, పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ మన దగ్గర ఉండాలి. తర్వాత రైట్ ఆఫ్ లీన్ ఎప్పుడు పోతుంది ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం. దాని నెక్స్ట్ రైట్ ఏంటమ్మా, ఓనర్షిప్ మన దగ్గర ఉన్నప్పుడు, పొసెషన్ ఉన్నప్పుడు. ఇక్కడ నెక్స్ట్ రైట్ ఏమున్నది, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనుకున్నాం. ఓకే, ఆ రైట్ గురించి చదవమ్మా. Then his line is locked, but in certain circumstances he can stop the goods in transit and prevent them from reaching into the buyer's possession until the price is paid. This right is contained in section 50 of Sale of Goods Act, which provides that where the buyer becomes insolvent and the unpaid seller has parted with possession of goods, he can stop the goods in transit until the price is paid or tendered that is offered him. To analysis of the section reveals the right of stoppage in transit can be exercised in the following conditions are unsatisfied. Conditions are satisfied. ఏంటంటమ్మా అవి? The buyer has become insolvent
The goods are in course of transit, that is the good have gone out of the actual possession of the seller, but they have not reached in the possession of buyer. The unpaid seller can stop the goods in transit only for the payment of price of goods. సో ఇక్కడ పొసెషన్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది కాబట్టి రైట్ ఆఫ్ లీన్ అనేది ఉండదు. కానీ అల్టిమేట్ గా డెలివరీ అనేది అవతల జరగల. ఇంకా ట్రాన్స్పోర్టర్ దగ్గర మనకి బయ్యర్ దగ్గరకి ట్రాన్స్పోర్ట్ డెలివరీ అనేది జరగలేదు. అక్కడ ట్రాన్స్పోర్టేషన్ లో గూడ్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయగలమంట, వీ కెన్ స్టాప్ ద ట్రాన్స్పోర్టేషన్ అంటిల్ ద ప్రైస్ ఇస్ పేడ్. కానీ అక్కడ బయ్యర్ ఏమై ఉండాలి, ఇన్సాల్వెంట్ అయి ఉండాలి. అర్థమైందా? సో ఈ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ అనేది ఎప్పుడు చేయగలమంట, ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ది పేమెంట్. ప్రైస్ ఆఫ్ ది పేమెంట్ గురించి మాత్రమే మనం ఈ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది చేయగలమంట. ఓకే రైట్, చదవమ్మా నెక్స్ట్. While in transit, the goods are in possession of a middleman, that is some carrier. The middleman must hold the goods in his own name, that is an independent contractor in the capacity of a carrier for the purpose of transmission to the buyer and not as an agent of the seller or buyer. However, the transit does not mean that goods should be actually moving. సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంటే కనుక థర్డ్ పార్టీ హోల్డ్ చేయడం కింద ఉండాలి, కానీ అక్కడ ఆ గూడ్స్ అనేవి మూవ్ ఉండాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పోర్టేషన్ అనగానే మనకు మూవ్మెంట్ ఆఫ్ ది గూడ్స్ కంపల్సరీ అనేది లేదమ్మా కండిషన్. అక్కడ వాడు యాజ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్ గా కాంట్రాక్టర్ గా గూడ్స్ అనేవి హోల్డ్ చేస్తున్నాడు అంతే. అవి ఇంకా ట్రాన్స్పోర్టేషన్ లో ఉండొచ్చు, లేదా వాడి దగ్గర అన్మూవబుల్ గా ఉండొచ్చు, ఎలాగైనా సరే ఉండొచ్చు. కానీ ఇక్కడ రైట్ అనేది ఎక్సర్సైజ్ చేయాలంటే కనుక సెల్లర్ ఖచ్చితంగా అక్కడ ఏమై ఉండాలి, కండిషన్స్ ఏమి సాటిస్ఫై చేయాలంటే బయ్యర్ ఇన్సాల్వెంట్ అయి ఉండాలి, అది కోర్స్ ఆఫ్ ట్రాన్సిట్ లో ఉండాలి. అక్కడ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ గురించి మనం ట్రాన్స్పోర్టేషన్ అనేది అక్కడ గూడ్స్ ని స్టాప్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాడు. సార్ అసలు డ్యూరేషన్ ఆఫ్ ది ట్రాన్సిట్ అంటే ఏంటి సార్, ఆ ట్రాన్సిట్ లో ఉండడం అంటే ఏంటి, ఆ ట్రాన్సిట్ అనేది ఎప్పుడు ఉంటుంది, ట్రాన్సిట్ లో ఉన్నంత వరకు మనం చేయొచ్చు, ఇది ట్రాన్సిట్ లో ఎప్పుడు ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు బయ్యర్ గనక ట్రాన్స్పోర్టర్ గనక ఆర్ ఈ థర్డ్ పార్టీ గనక గూడ్స్ నీ తరపున హోల్డ్ చేస్తున్నాను బయ్యర్ కి ఇంటిమేట్ చేసాడు అనుకోమ్మా, అక్కడ ఏం కంప్లీట్ అయిపోయినట్టమ్మా, అంటే ట్రాన్స్ఫర్ ఆగిపోయినట్టు కదా సార్, అంటే ట్రాన్స్పోర్ట్ ట్రాన్సిట్ అనేది ఎండ్ అయిపోయినట్టు. ఇప్పుడు బయ్యర్ కి ఫోన్ చేసి అంటే ఇంటిమేట్ చేసి నీ గూడ్స్ నీ తరపున నేను హోల్డ్ చేస్తున్నానని ఇంటిమేట్ చేయగానే అక్కడ డెలివరీ అనేది కంప్లీట్ అయిపోయినట్టు ట్రాన్స్పోర్టర్ దగ్గర నుంచి, థర్డ్ పార్టీ దగ్గర నుంచి. దాన్ని కన్స్ట్రక్టివ్ డెలివరీ అనుకున్నాం కదమ్మా. డెలివరీస్ లో 3 టైప్స్ ఉన్నాయి, యాక్చువల్ డెలివరీ, సింబాలిక్ డెలివరీ, కన్స్ట్రక్టివ్ డెలివరీ. అందులో కన్స్ట్రక్టివ్ డెలివరీ అంటే ఇదే కదా. వన్స్ డెలివరీ ఆఫ్ ది గూడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం రైట్ ఆఫ్ లీన్ గానీ, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ గానీ, రైట్ ఆఫ్ రీసేల్ గానీ చేయగలమా, చేయలేము. సో అలాంటప్పుడు ఏమవుతుంది, అలాంటప్పుడు రైట్ సెగ్మెంట్ ఆఫ్ బయ్యర్ కి వెళ్ళిపోవాలి మనం. ఓకే, సో ఆ డ్యూరేషన్ ఆఫ్ ది ట్రాన్సిట్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అనేది చెప్పినట్టు చూడమ్మా, చదువు. Duration of transit is the period between the consignment and end of transit. The transit commences, that is starts from the time when the goods are delivered to the middleman, that is carrier or other bail, and it continues till the buyer or his agent takes the delivery of the good. The important legal provision relating to the duration of transit may be summed up as a under where the goods are rejected by the buyer and carrier continues to have the possession of the goods. The transit does not come to an end. Where the buyer reject చేసాడంట గూడ్స్ ని తీసుకోకుండా. బయ్యర్ గూడ్స్ ని రిజెక్ట్ చేసి నేను తీసుకోను అని చెప్పేసానంటే అవి తిరిగి తీసుకొస్తున్నాడు, అప్పుడు అది ట్రాన్స్పోర్టేషన్ లో ఉంది, అప్పుడు ట్రాన్సిట్ ఎండ్ అయిపోయినట్ట. ట్రాన్సిట్ డస్ నాట్ కమ్స్ టు ఎన్ ఎండ్. అర్థం ఉందా, బయ్యర్ యాక్సెప్ట్ చేసేంత వరకు కూడా గూడ్స్ అక్కడ ట్రాన్సిట్ అనేది కంప్లీట్ అయినట్టు కాదు. మళ్ళీ గూడ్స్ వెనక్కి వస్తున్నా సరే అవి ఎందులో ఉన్నట్టంట, ట్రాన్సిట్ లోనే ఉన్నట్టంట. అందుకోసం డ్యూరేషన్ ఆఫ్ ది ట్రాన్సిట్ అని చెప్పేసి సపరేట్ కాన్సెప్ట్ చెప్తున్నాడమ్మా. ఓకే సార్, రైట్. గూడ్స్ ఎవరు తీసుకోవాలి, బయ్యర్ తీసుకోవాలి, లేదా ఆ గూడ్స్ వెనక్కి వచ్చేసినాయి అనుకో అప్పుడు మళ్ళీ సెల్లర్ తీసుకోవాలి. ఈ మధ్యలో ఎంత షఫల్ అవుతున్నా సరే మధ్యలో ఏమున్నట్టు అది డ్యూరేషన్ డ్యూరింగ్ ద ట్రాన్సిట్ లోనే ఉన్నట్టమ్మా ఇవి. రైట్, నెక్స్ట్.
where the goods are delivered to a ship chartered by the buyer, then it's a question of fact in each case where the carrier is acting as an agent of the buyer. Then the transit comes to an end as soon the goods are loaded on the board of the ship. సో ఇక్కడ మనకేం చెప్తున్నాడంటేనమ్మా, షిప్ లోకి గూడ్స్ అనేవి లోడ్ అయితే కనుక, ఇప్పుడు బయ్యర్ ట్రాన్స్పోర్టర్ ని అపాయింట్ చేసుకున్నాడు, బయ్యర్ అపాయింట్ చేసుకున్నాడు. Yes, sir. అలాంటప్పుడు అలాంటి వాడికి మనం గూడ్స్ డెలివరీ చేస్తే ఆటోమేటిక్ ఎవరికి డెలివరీ చేసినట్టు? బయ్యర్ డెలివరీ చేసినట్టే కదా. Yes, sir. సో అలాంటప్పుడు మనకి ట్రాన్సిట్ కమ్స్ టు ఎన్ అంటే కదా. Yes, sir. క్లియర్? Yes, sir. అలాంటప్పుడు రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ మనం చేయలేం. Yes, sir. నెక్స్ట్, Where the goods are delivered in parts, the seller may stop the remainder of goods unless the delivery of part of the goods shown an intention to give up the possession of the whole of the goods. వేర్ ద గూడ్స్ డెలివర్డ్ ఇన్ పార్ట్స్ అంటే పార్ట్స్ లో మనం డెలివరీ చేస్తున్నాం అనుకోమ్మా. Yes, sir. సో వన్స్ అది ఎలా రిప్రజెంట్ అవుతుంది అంటే కనుక హోల్ క్వాంటిటీ అనేది మనం ఒకసారి కనుక పార్ట్ డెలివరీ వెళ్తే మొత్తం హోల్ ఆఫ్ ది గూడ్స్ అనేవి మనం డెలివరీ చేస్తామని చెప్పేసి అనుకున్నప్పుడు కూడా ఆటోమేటిక్ ఏమైపోయినట్టు? డెలివరీ కమ్స్ టు అన్ ఎండ్. Yes, sir. ఓకే, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎండ్ అయిపోతున్నట్టు. ఇంకా మనం ఏం చేయలేం, డ్యూరేషన్ ఆఫ్ ది ట్రాన్సిట్ ఎండ్ అయిపోతే we cannot రైట్ ఆఫ్ లీన్ మన చేతిలో ఉండదు సార్. రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ మన చేతిలో ఉండదమ్మా. ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ ఎండ్ అయిపోతుందో అక్కడ మనం రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది చేయలేము. క్లియర్? రైట్. నెక్స్ట్ సార్ కింద చదవనా సార్? సో ఇక్కడ ఒక 10 minutes బ్రేక్ ఇస్తానమ్మా, ఆ తర్వాత మన క్లాస్ అనేది కంటిన్యూ చేద్దాం. సో మనకి టెర్మినేషన్ ఆర్ లాస్ ఆఫ్ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. ఇప్పుడు మనం ఈ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది మనం కోల్పోతాము అని చెప్పేసి అనే కేసు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం అమ్మా. ఓకే, రైట్. సో ఫస్ట్ వన్, interception by the buyer. Sometimes the buyer or his agent takes the delivery of the goods from the carrier middleman before the goods arrive at the appointed destination. ఇప్పుడు ట్రాన్సిట్ లో ఉన్నంత వరకే అప్పుడు రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనే రైట్ అనేది వస్తుంది. వన్స్ బయ్యర్ అనేవాడు ఆ గూడ్స్ ని మధ్యలోనే ఆ డెలివరీ అనేది తీసుకున్నాడు అనుకుంటే కనుక ఆటోమేటిక్ గా డెలివరీ కంప్లీట్ అయిపోయినట్టే. వన్స్ ద హ్యాండ్స్ ఆఫ్ ది బయ్యర్ కి వెళ్ళింది అంటే గూడ్స్ కనుక అక్కడ ఆటోమేటిక్ గా డెలివరీ ఆఫ్ ది గూడ్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనంట. ఓకే, సో నెక్స్ట్, ఇన్ సచ్ ఎ కేసెస్ ద ట్రాన్సిట్ కమ్స్ టు ఎన్ ఎండ్. అక్కడతో ట్రాన్సిట్ అనేది కమ్స్ టు ఎన్ ఎండ్ అంట. ఓకే, ఆల్దో ఇట్ మే బి రాంగ్ఫుల్ ఫర్ ది carrier to deliver the goods to the buyer before they reach at the appointed destination. ట్రాన్స్పోర్టర్ యొక్క తప్పు, ఎందుకంటే మధ్యలో ఒక గూడ్స్ అనే బయ్యర్ కి డెలివరీ ఇచ్చేయడం అనేది ట్రాన్స్పోర్టర్ యొక్క తప్పు అయినా సరే మనకి సెల్లర్ కి రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది పోతుందంట. బట్ సో ఫార్ as a seller's right of stoppage of the concern that comes to an end, however the seller may bring an action against the carrier for the recovery of the damages. సో ముందుగానే డెలివరీ ఇచ్చేసినందుకు ట్రాన్స్పోర్టర్ మీద మనకు కావాలంటే చర్యలు తీసుకోవచ్చు అంటే డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ సమ్ టైమ్స్ ద బయ్యర్ టేక్స్ ద సీట్ యాజ్ ఎ ప్యాసింజర్ ఇన్ ద షిప్ విచ్ ఇస్ క్యారింగ్ ద గూడ్స్. ఇన్ సచ్ కేసెస్ బయ్యర్స్ టేకింగ్ ద సీట్ డస్ నాట్ అమౌంట్స్ టు డెలివరీ ఆఫ్ ది గూడ్స్ బిఫోర్ ద అరైవల్ ఆఫ్ ది అపాయింటెడ్ డెస్టినేషన్. అంటే గూడ్స్ తో పాటు బయ్యర్ కూడా వెళ్ళొచ్చు, కానీ బయ్యర్ వెళ్తున్నాడు కదా అని చెప్పేసి బయ్యర్ కి గూడ్స్ ఇచ్చేసినట్టు కాదమ్మా, డెలివరీ ఇచ్చేసినట్టు కాదు. సో కావాలంటే ఆ టైంలో కూడా మనం ఏం చేసుకోవచ్చు, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది చేసుకోవచ్చు. ఆ పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్ వచ్చిన తర్వాత బయ్యర్ ఎప్పుడైతే గూడ్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడో అప్పటి వరకు కూడా మనకి రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది మన దగ్గరే ఉన్నట్టు ఉంటుంది. ఓకే, నెక్స్ట్, క్యారియర్ అక్నాలెడ్జెస్ టు ద బయ్యర్. అంటే పోర్ట్ ఆఫ్ డెస్టినేషన్ ఆ ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్ కి వెళ్ళిన తర్వాత బయ్యర్ కి క్యారియర్ ఇంటిమేషన్ ఇచ్చాడంట, బాబు ఈ గూడ్స్ ని నీ తరపున నేను హోల్డ్ చేస్తున్నాను అని చెప్పేసి.
విచ్ ఇస్ కాల్డ్ కన్స్ట్రక్టివ్ డెలివరీ అనేది జరిగిపోతే ఆటోమేటిక్ గా అక్కడ ఏమైపోయినట్టు ఇంకా బయ్యర్ డెలివరీ అనేది జరిగిపోయినట్టు. ఈవెన్ దో గూడ్స్ ఆర్ విత్ ద క్యారియర్, వన్స్ హీ ఇంటిమేటెడ్ టు ద బయ్యర్ that he is holding the goods on behalf of the buyer, then automatically the delivery has been completed. You cannot ఏం చేయలేవు అంటమ్మా, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది ఇక్కడ నువ్వు చేయలేవు. ఓకే, sometimes after arrival of the goods at the appointed destination, the carrier acknowledges to the buyer or his agent that now he holds the goods on buyer's behalf. In such cases the transit comes to an end. It is so because after acknowledgement the carrier holds the goods as an agent of the buyer, and the term acknowledgement has been means the carrier must inform the buyer in clear terms that holds the goods on his behalf. It is immaterial if any further destination is indicated by the buyer. amma buyer akkada kaadu babu nu నాకు ఇక్కడికి తీసుకురా అని చెప్పినా సరే, అక్కడ వన్స్ అక్కడ బయ్యర్ తరపున నేను గూడ్స్ హోల్డ్ చేస్తున్నాను అని చెప్పేసి ఎప్పుడైతే క్యారియర్ ఎప్పుడైతే చెప్తాడో ఆటోమేటిక్ ఏమైపోయినట్టమ్మా, అక్కడ డెలివరీ ఆఫ్ ది గూడ్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. కన్స్ట్రక్టివ్ డెలివరీ ఆఫ్ ది గూడ్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. అంటే డెలివరీ అనేది కంప్లీట్ అయిపోతే రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ అనేది మనం ఇంకా చేయలేమంట. ఓకే, తర్వాత క్యారియర్స్ రాంగ్ఫుల్ రిఫ్యూజల్ టు డెలివర్ ద గూడ్స్ టు ద బయ్యర్. సో క్యారియర్ రాంగ్ఫుల్ గా గూడ్స్ డెలివరీ చేయడానికి ఇష్టపడట్లేదు, డెలివర్ చేయను అన్నాడు, అలాంటప్పుడు కూడా రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది పోతుందంట. సమ్ టైమ్స్ ద క్యారియర్ రాంగ్ఫుల్లీ రిఫ్యూజెస్ టు డెలివర్ ద గూడ్స్ టు ద బయ్యర్ ఆర్ హిస్ ఏజెంట్. ఇన్ సచ్ కేసెస్ ఆల్సో ద ట్రాన్సిట్ కమ్స్ టు ఎన్ ఎండ్ అని చెప్పేసి అంటాడమ్మా. ఇట్ మే బి నోటెడ్ దట్ క్యారియర్స్ రిఫ్యూజల్ షుడ్ బి రాంగ్ఫుల్. కావాలని చెప్పేసి క్యారియర్ అక్కడికి అవుట్ ఆఫ్ డెస్టినేషన్ వెళ్ళిపోయినా సరే కావాలని చెప్పేసి క్యారియర్ గూడ్స్ అనేవి డెలివరీ చేయకుండా ఆపేసుకున్నాడంట. అలాంటప్పుడు కూడా అంటే విత్ ద ఇంటెన్షన్, అంటే ఇక్కడ కావాలని ఇంటెన్షన్ తో ఆడ ఆపేసుకుంటే కనుక అప్పుడు కూడా రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ మనకి పోతుంది. ఓకే, వితౌట్ ఎనీ జస్ట్ కాజ్. Where the carrier says that he will deliver the goods on the payment of freight charges, the refusal is not wrongful because the delivery of the goods is on the condition of the payment of freight charges. And if the freight charges are not paid, the carriers justified in refusing the delivery. అది అన్జస్ట్ గా అంటే జస్టిఫైడ్ కాకుండా అయితే, ఇప్పుడు జస్టిఫైడ్ కాకుండా మనం గూడ్స్ హోల్డ్ చేసేసుకున్నట్లయితే అప్పుడు మాత్రమే ఈ క్యారియర్స్ రాంగ్ఫుల్ రిఫ్యూజల్ అనేది వస్తుందమ్మా. అలా కాకుండా నార్మల్ గా మనకి ఇక్కడ ఏం చేసామంటే కనుక నేను ప్రైస్ పే చేయలేదు అనుకోమ్మా, ఎవరికి ఫ్రైట్ ట్రాన్స్పోర్టర్ కి డబ్బులు పే చేయకపోతే వాడు గూడ్స్ ఆపేశాడు డెలివరీ చేయకుండా, అలా ఆపుకోవచ్చు. ఆ గూడ్స్ డెలివరీ అలా ఆపినా సరే మనకి రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది ఉంటది. అలా కాకుండా కావాలని చెప్పేసి వితౌట్ ఎనీ రీజన్ కనుక అక్కడ గూడ్స్ ను హోల్డ్ చేసేస్తే ఆ టైంలో మనం ఈ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది మనం ఎక్సర్సైజ్ చేయగలమా అంటే చేయలేము అని చెప్పేసి ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్, అక్కడతో టెర్మినేషన్ ఆఫ్ ఇది అయిపోతుందని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సో ద నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి రైట్ ఆఫ్ రీసేల్. అన్పెయిడ్ సెల్లర్స్ రైట్ ఆఫ్ రీసేల్ అంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లో గూడ్స్ ఆపేసిన లేకపోతే రైట్ ఆఫ్ లీన్ అనేది ఎక్సర్సైజ్ చేసిన ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంది, స్టిల్ మన దగ్గర ఉంది అనుకున్నప్పుడు ఇవన్నీ చేయగలం. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంట, ఇప్పుడు వేరే వాడికి రీసేల్ చేసేయచ్చా, వేరే వాడికి మనం ఈ గూడ్స్ ని రీసేల్ చేసేయచ్చా, అలాంటి రీసేల్ చేసే రైట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మనకి ఇక్కడ చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్, సో నేను ఎవరిని అడిగితే వాళ్ళు చదవండి అమ్మా కొంచెం. అమ్మా యశస్విని సార్ వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. అర్థమైందమ్మా సోఫార్? ఎస్ సార్. అర్థమైతే కనుక అన్పెయిడ్ సెల్లర్స్ రైట్ ఆఫ్ రీసేల్ అనేది ఎప్పుడు వస్తుందో చదవమ్మా. ఎస్ సార్. Unpaid seller right of resale is contained in section 54 clause 2 of the Sale of Goods Act, which provides that if the buyer fails to pay or offer the price within a responsible time, Reasonable time. Within a reasonable time. Sorry, sir. The unpaid seller has the right to resell the goods in the following circumstances. సో ఇక్కడ ఫాలోయింగ్ సర్కమ్స్టాన్సెస్ లో కావాలంటే అన్పెయిడ్ సెల్లర్ ఏం చేసుకోవచ్చు, గూడ్స్ ని అమ్మేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. ఎప్పుడో చూద్దాం. ఓకే, ఫస్ట్
where the goods are of perishable nature or where the పెరిషబుల్ unpaid నేచర్, sale పెరిషబుల్ నేచర్ అంటే పాడైపోయే గూడ్స్ అనుకుంటే గనక మనం రైట్ ఆఫ్ లీన్ అనేది ఎక్సైజ్ చేసాం, కానీ గూడ్స్ అనేవి పాడైపోతాయి. సో అవతల రెస్పాండ్ చేసేంత వరకు మనం ఆగక్కర్లేదంట, కావాలంటే ఏం చేసుకోవచ్చు, రీసేల్ చేసుకోవచ్చు ఒకవేళ పాడైపోతాయి అనుకుంటే కనుక గూడ్స్. నెక్స్ట్, where the unpaid seller has exercised his right of lien or stoppage in the transit and gives a notice to the buyer of his intention to resell the goods. And ఓకే also ఒక where నిమిషం the- అమ్మా, మనం రైట్ ఆఫ్ లీన్ ఎక్సైజ్ చేసాము లేదా స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది ఎక్సైజ్ చేసాం, అర్థమవుతుందా? సో Yes, sir. రైట్ ఆఫ్ లీన్ అనేది ఎక్సైజ్ చేసాం, స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది ఎక్సైజ్ చేసాం. అండ్ ఇంపార్టెంట్ అమ్మ ఈ ఎండ్ అనేది. okay sir. And also where the Okay. unpaid seller has అండ్ expressly- అండ్ గివ్ అమ్మ ఒక నిమిషం. అండ్ okay sir. గివ్స్ ఏ నోటీస్ టు ద బయ్యర్, ఏమని, బాబు నువ్వు డబ్బులు పే చేయట్లేదు కాబట్టి నేను రైట్ ఆఫ్ లీన్ అనేది ఎక్సైజ్ చేశాను కాబట్టి, లేదా స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది ఎక్సైజ్ చేశాను కాబట్టి ఈ నోటీస్ ఇస్తున్నాను, నేను ఏం చేస్తాను, గూడ్స్ రీసేల్ చేసేస్తాను అని చెప్పేసని మనం నోటీస్ ఇవ్వాలంటమ్మా. అంటే రైట్ ఆఫ్ లీన్ ఎక్సైజ్ చేసినప్పుడు లేదా స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అనేది ఎక్సైజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏం చేసి తీరాలి, నోటీస్ అనేది Resale ఇచ్చి తీరాలి. Yes, sir. Yes. మన నోటీస్ ఇవ్వకపోతే ఏమవుతుంది అనేది ఒకసారి చూద్దాం. Notice. Okay. ఒకసారి కనుక మనం నోటీస్ అనేది ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. సపోజ్ నోటీస్ గివెన్ అండ్ నోటీస్ నాట్ గివెన్ కేసెస్, అర్థమవుతుందా? Yes, sir. నేను Notice రైట్ is ఆఫ్ లీన్ the- ఎక్సైజ్ చేశాను అండ్ నోటీస్ అనేది ఇచ్చాను, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు నార్మల్ గా మనం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయింది ఎంతకి అని చెప్పేసానంటే, గూడ్స్ ని నేను 1 lakh అమ్ముతాను అని చెప్పేసి నేను కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయినమ్మా, కాంట్రాక్టెడ్ ప్రైస్. Yes, sir. ఓకే, ఇక్కడ నేను నోటీస్ అనేది ఇచ్చాను కదా. ఒకవేళ ఈ Yes, గూడ్స్ sir. ని కనుక నేను 90,000 కి అమ్మాను అనుకోమ్మా, Yes, sir. లేదా 1,10,000 కి అమ్మాను, గూడ్స్ ని మళ్ళీ వేరే ప్రైస్ కి అమ్ముకుంటాం కదా, రీసేల్ చేస్తాం కదా. Yes, sir. సో ఆ రీసేల్ ప్రైస్ ఈజ్ 90,000 అనుకుంటే కనుక ఇక్కడ మనకు లాస్ ఎంతమ్మా, 10,000. 10,000. ఒకవేళ రీసేల్ అనేది 1,10,000 చేస్తే కనుక ఇక్కడ ప్రాఫిట్ ఎంత, Profit 10,000, sir. ప్రాఫిట్ 10,000 కదా, Yes, sir. అంటే అడిషనల్ ప్రాఫిట్, వాట్ యు కాల్ ఇట్, Yes. అంతేనమ్మా. ఒకవేళ నోటీస్ కనుక Yes, ఇస్తే ఈ లాస్ 10,000 ని వీ కెన్ క్లెయిమ్ ఫ్రమ్ ది బయ్యర్. ఏం చేసేంటమ్మా, వీ కెన్ క్లెయిమ్ ఫ్రమ్ We ది can బయ్యర్. Yes. ఈ ప్రాఫిట్ వస్తే We can't, sir. we can retain with the seller. బయ్యర్ కి ఇచ్చేయాలా, No. బయ్యర్ కి ఇవ్వాల్సిన అవసరం లేదంట. 10,000 అడిషనల్ ప్రాఫిట్ ని మనం ఉంచేసుకోవచ్చు అండి, ఎందుకంటే నోటీస్ ఇచ్చేవాడికి వాడికి బయ్యర్ కి, బాబు నువ్వు Okay, కనుక sir. పే చేయకపోతే నేను రీసేల్ చేసేసుకుంటాను అని చెప్పేసి నోటీస్ ఇచ్చినా సరే వాడు రెస్పాండ్ అవ్వలేదు. అలాంటప్పుడు ఎక్సెస్ వస్తే మనమే రిటైన్ చేసుకుంటాం, ఒకవేళ షార్ట్ తక్కువ వస్తే కనుక మనం ఏం చేస్తాం, Buyer. క్లెయిమ్ చేసుకుంటాం. Yes, sir. ఒకవేళ నోటీస్ ఇవ్వలేదు అనుకోమ్మా, 1 lakh కాంట్రాక్ట్ ప్రైస్, ఇప్పుడు దీన్ని మనం 90,000 కనుక అమ్మేమనుకోమ్మా, Okay, sir. లేదా 1,10,000 కి అమ్మేమనుకో, నోటీస్ ఇవ్వలేదు కదా మనం. Yes, sir. నోటీస్ ఇవ్వలేనప్పుడు ఈ లాస్ ని క్లెయిమ్ చేసుకోగలమా, we We cannot can't, sir. claim loss. అర్థమవుతుందా? Yes, sir. రైట్. ఒకవేళ ఈ 10,000 అడిషనల్ ప్రాఫిట్ వచ్చింది అనుకోమ్మా, అప్పుడు should be given Voice to cut అవుతుంది, sir. ఇక్కడ 1 lakh Sir. చెప్పమ్మా. సో ఇక్కడ ఒకవేళ లాస్ గనక నోటీస్ మనం ఇవ్వలేదమ్మా, నోటీస్ అనేది మనం ఇవ్వకపోతే లాస్ వస్తే గనక లాస్ ని క్లెయిమ్ చేయలేమంట. ఎవరి దగ్గర నుంచి,
మనం రీసేల్ చేస్తామని చెప్పేసి నోటీస్ అనేది ఎవరికి ఇవ్వలేదు, బయ్యర్కి ఇవ్వలేదు. అలాంటప్పుడు లాస్ Yes, sir. ఉంటే కనుక లాస్ ని మనం ఏం చేయలేమంటే వీ కెనాట్ క్లెయిమ్. ఎవరి దగ్గర నుంచి క్లెయిమ్ చేయలేం, బయ్యర్ దగ్గర నుంచి క్లెయిమ్ చేయలేము. Yes, sir. అదే ఒకవేళ ఎక్సెస్ అమౌంట్ వచ్చింది అనుకో మనం రీసేల్ చేయడం ద్వారా Yes, అది sir. ఎవరికి ఇచ్చేయాలంట, షుడ్ బి గివెన్ టు ద బయ్యర్. మనం Buyer కి రీటైల్ ఇచ్చేయాలి. మనం కేవలం 1 lakh కాంట్రాక్ట్ ప్రైస్ తీసుకోగలం. ఎక్సెస్ వచ్చిందంతా కూడా ఎవరికి ఇచ్చేయాలంట, బయ్యర్ కి ఇచ్చేయాలంటమ్మా. Buyer కి ఇచ్చేయాలి. రీసేల్. సో నోటీస్ sir. యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థమైందమ్మా. Yes, sir. ఇన్ కేస్ ఆఫ్ రైట్ ఆఫ్ లీన్ ఆర్ రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్, నోటీస్ అనేది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి రైట్ ఆఫ్ రీసేల్ చేస్తున్నాము అంటే కనుక. Yes, sir. అర్థమైంది కదమ్మా. Yes, sir. రైట్, నెక్స్ట్ Sir. పాయింట్ చదవమ్మా, చెప్పమ్మా. సార్ ఒకవేళ రీసేల్ ప్రైస్ కూడా 1 lakh అయితే సార్? 1 lakh అయితే అసలు ఇంకేమో రావాల్సిన అవసరం లేదు, వాడికి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకి రావాల్సిన అవసరం లేదు, లాస్ లేదు, ప్రాఫిట్ లేదు. ఆ 1 lakh ఎవరి దగ్గర? సెల్లర్ తీసుకుంటాడమ్మా. Okay, అన్పేడ్ సెల్లరే కదా. అన్పేడ్ సెల్లర్ వాడి ప్రైస్ వరకు తీసుకోవచ్చు, అందుకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ వస్తేనే ప్రాబ్లం. ఓకే సార్. రైట్, నెక్స్ట్ Yes, sir. చదవమ్మా. Where the seller expressly reserves his right of resale. అక్కడ ఎక్కడైనా సరే Some క్లియర్ గా కాంట్రాక్ట్ లో ఒకవేళ నువ్వు కనుక ఎప్పుడైనా నువ్వు ప్రైస్ పే చేయడంలో ఫెయిల్ అయితే నేను ఈ గూడ్స్ వేరే వాడికి అమ్మేసుకుంటాను అన్నాడు అనుకోమ్మా అని క్లియర్ గా ఎక్స్ప్రెస్ గా అగ్రిమెంట్ లో చెప్పాడు అనుకో, Yes, sir. అప్పుడు నోటీస్ అనేది ఇంకా ఇవ్వాల్సిన అవసరం లేదు. Okay, sir. ఓకేనా? రైట్, దట్ ఇట్ సెల్ఫ్ Yes, sir. రికార్డెడ్ యాజ్ నోటీస్ అన్నమాట. Yes, sir. రైట్, చదవమ్మా. Sometimes it is expressly agreed between the seller and the buyer that in case the buyer makes default in payment of the price, the seller will resell the goods to some other person. In such cases, the seller is said to have reserved his right of resale and he may resell the goods of buyer's default. It may be noted that in such cases, the seller is not required to give notice of resale. He is entitled to recover damage from the original buyer even if no notice of resale is given. సో ఇక్కడ నోటీస్ ఇవ్వకపోయినా సరే క్లెయిమ్ చేసుకోగలడని చెప్పేసి చెప్తున్నాను. దానిపై పైన ఉన్న ఫస్ట్ 2 పాయింట్లు కూడా చదవమ్మా. వేర్ గూడ్స్ ఆర్ పెరిషబుల్. Where goods are perishable. Sometimes the goods of perishable nature and the buyer fails to pay the price within a reasonable time. In such cases, the seller may resell the goods to another person within a reasonable time. The term reasonable time is a question of fact in each case. సో పెరిషబుల్ గూడ్స్ అంటే పెరిషబుల్ అనేది ఎప్పుడు పాడైపోతుంది అనుకుంటే దాన్ని బేస్ చేసుకుని అమ్మేసుకోవచ్చు అమ్మా. రీసేల్ అనేది చేసేయచ్చు, అంటే గూడ్స్ అనేది పాడైపోకుండా. నెక్స్ట్ సెకండ్ పాయింట్. Where the unpaid seller has exercised his right of lien or of stoppage in transit and gives notice to the buyer of his intention to resell the goods. రైట్ ఆఫ్ లీన్. The unpaid. Yes, sir. ఓకే, చదువు. The unpaid seller may also resell the goods to some other person if he has exercised his right of lien or stoppage in transit. In this case, he should give a notice. The buyer does not pay or tender the price within a reasonable time. The seller may resell the goods. In such cases, on the resale of goods, the seller is also entitled to recover the difference between the contract price and resale price from the original buyer as damages. Retain the profit if the resale is higher than the contract price. రీసేల్ కనుక జరిగితే, నోటీస్ కనుక ఇచ్చినప్పుడు రీసేల్ కనుక జరిగితే అక్కడ కాంట్రాక్టెడ్ ప్రైస్ కంటే తక్కువ కమ్మితే ఆ డిఫరెన్స్ ప్రైస్ ని మనం క్లెయిమ్ చేయగలం. ఒకవేళ ఎక్సెస్ కమ్మితే ప్రాఫిట్ ని మనం రీటైన్ చేయగలం. Yes, sir. ఓకే, ఒకవేళ నోటీస్ ఇవ్వకపోతే మనం అలా క్లెయిమ్ చేయడానికి claim ప్రాఫిట్ చేయలేము. తీసుకోవడానికి ఉండదు. ప్రాఫిట్ తిరిగి ఇచ్చేయాలి. Yes, sir. ఓకే, నెక్స్ట్. However, if the goods are resold by the seller without giving any notice to the buyer, the seller cannot recover the loss suffered on resale. Moreover, if there is any profit on resale, he must return it to the original buyer. That is, he cannot keep such surplus with him. Section 52, subsection 2.
In this sense, the notice of resale becomes obligatory, that is legally compulsory. సో అర్థమైందమ్మా, ఇక్కడ మనం చెప్పుకున్న Yes, sir. ఆస్పెక్ట్ అంతా కూడా అర్థమైందా? నోటీస్ అనేది మనం సెపరేట్ గా రాసుకున్నాం కదా. ఈ నోటీస్ అనేది ఇస్తే Yes, sir. అలాగే ఇవ్వకపోతే అలాగనే పాయింట్స్ అర్థమైనాయి కదా. Yes, sir. తర్వాత ఇక్కడ సెల్లర్స్ ఎక్స్ప్రెస్లీ రిజర్వ్స్ హిస్ రైట్ ఆఫ్ రీసేల్. వాడు కనుక రైట్ ఆఫ్ రీసేల్ ని ఉంచుకుంటే కనుక, అంటే క్లియర్ గా నోటీస్ లోనే అగ్రిమెంట్ లోనే రాసేస్తే కనుక నోటీస్ అనేది ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదు సార్. ఇవ్వాల్సిన అవసరం లేదు. నోటీస్ అనేది ఇవ్వకపోయినా అవసరం లేదు. సరే మనకి ఆ సర్ప్లస్ వస్తే మనం తీసుకోవచ్చు, లాస్ వస్తే క్లెయిమ్ చేసుకోవచ్చు. Yes, sir. నెక్స్ట్ ఓనర్షిప్ కనుక మనం ఇచ్చేసాం అనుకోమ్మా, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది ఏంటి? పొసెషన్ మన దగ్గరే ఉంది, ఓనర్షిప్ మన దగ్గరే ఉంది. అప్పుడు Yes, sir. రైట్ ఆఫ్ లీన్ గానీ, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ గానీ, లేకపోతే రైట్ ఆఫ్ రీసేల్ గానీ, ఈ మూడింట్లో ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి అని అనుకున్నాం. Yes, sir. అదే ఓనర్షిప్ మన దగ్గర లేదనుకోమ్మా, అప్పుడు అప్పుడు మనం నోటీస్ ఇవ్వకపోయినా క్లెయిమ్ చేసుకోలేం సార్. రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద డెలివరీ అండ్ రైట్స్ అగైన్స్ట్ బయ్యర్ అనేది మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఓనర్షిప్ మన దగ్గర లేదు, ఇంకా పొసెషన్ మన దగ్గర ఉందనుకో, మా రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద గూడ్స్ అనేది వస్తుంది. Yes, sir. అంతే కదమ్మా. Yes, sir. సో ఎందుకంటే రైట్ ఆఫ్ లీన్ ఎక్సర్సైజ్ చేయాలన్నా, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఎక్సర్సైజ్ చేయాలన్నా మనం ఏంటి, ఇక్కడ పొసెషన్ మన దగ్గర ఉండాలి, ఓనర్షిప్ మన దగ్గర ఉండాలి. ఓనర్షిప్ మన దగ్గర ఉంది. సో ఓనర్షిప్ Yes, sir. అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది అనుకుంటే కనుక అప్పుడు రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద గూడ్స్ అనేవి మన దగ్గరికి చేయగలం. ఒకవేళ పొసెషన్ వెళ్ళిపోయింది, ఓనర్షిప్ వెళ్ళిపోయింది అనుకుంటే అప్పుడు రైట్స్ అగైన్స్ట్ బయ్యర్ వచ్చేస్తుందమ్మా. Yes, sir. ఓకే, రైట్. నెక్స్ట్ చదవమ్మా. Right of withholding delivery and rights against buyer. Right of withholding delivery. Sometimes the ownership of the goods sold is not transferred to the buyer. In such cases, the unpaid seller has the right of withholding the delivery of the goods sold. If the buyer fails to pay the price, that is, the unpaid seller may refuse to deliver the goods to the buyer. In fact, where the buyer fails executor, there is no obligation on the part of the seller to complete it. In the event the buyer fails to pay the price or becomes insolvent, and the seller will not be liable for damages for non-delivery until the price is tendered or paid. It may be noted that this right is in condition to other remedies available to the seller. This right is similar to and coextensive with the right of lien and stoppage in transit. సో ఇది కూడా రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ద గూడ్స్ అంటే ఇది కూడా మనకి ఎలాంటిదమ్మా? రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్, రైట్ ఆఫ్ లీన్ కింద మనకి వస్తుందని చెప్పేసి మనకి చెప్తున్నాడమ్మా. సో ఇక్కడ చిన్న పాయింట్ చేంజ్ అమ్మా. ఫస్ట్ లో స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్న చూడు, రైట్ ఇక్కడ ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్డ్ అని చెప్పేసి, ఇక్కడ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్డ్, ఓనర్షిప్ నాట్ ట్రాన్స్ఫర్డ్ అనేది. రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ఆఫ్ ది గూడ్స్ అనేది ఓనర్షిప్ ఈస్ నాట్ ట్రాన్స్ఫర్డ్, సారీ, ఇక్కడ ఓనర్షిప్ ఈస్ ట్రాన్స్ఫర్డ్. రైట్ ఆఫ్ లీన్ గానీ, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ గానీ, రైట్ ఆఫ్ రీసేల్ గానీ ఎప్పుడు చేయగలం? ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత కూడా. అదే రైట్ ఆఫ్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయలేకపోతే అసలు గూడ్స్ అనేవి టోటల్ గా మనం ఏం చేసేయచ్చు? విత్ హోల్డింగ్ అనేది చేసేయచ్చు. ఓకేనమ్మా? Yes, sir. రైట్. సో అండ్ అక్కడ మనకి లాస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఈ అన్పేడ్ సెల్లర్స్ రైట్స్ లో రైట్స్ అగైన్స్ట్ బయ్యర్ అమ్మా. రైట్స్ అగైన్స్ట్ బయ్యర్ ఏమున్నాయమ్మా మనకి? Suit for price, suit for damages, damages for reputation, suit for interest. సో ఒకసారి అవి చూద్దామమ్మా. రైట్స్ అగైన్స్ట్ బయ్యర్ లో ఒక్కొక్క రైట్ గురించి మనం మాట్లాడుకుందాం, ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ సూట్ ఫర్ ప్రైస్ అంటే కేసు ఫైల్ చేయగలం. మహా అయితే గూడ్స్ పొసెషన్ వాడికి ఇచ్చేసినప్పుడు మనం ఏం చేయగలమా? కేవలం కేస్ ఫైల్ చేయగలం. ఫస్ట్ సూట్ ఫర్ ప్రైస్ ఏమన్నా చెప్పు. Suit for price. Where the buyer fails to pay the price of the goods in terms of the contract, the seller can file a suit, that is legal action, against the buyer for the recovery of the price. నెక్స్ట్ Suit for damages for non-accepted of goods.
where the seller is ready and willing to deliver the goods to the buyer, but the buyer wrongfully neglects or refuses to accept the goods and pay for them, then the seller may bring a legal action against the buyer for the recovery of damages suffered due to non-acceptance of goods. Section 56. సెల్లర్ అనేవాడు ఫస్ట్ సూట్ ఫర్ ప్రైస్ అంటే మనం ఇక్కడ కాంట్రాక్ట్ లో డబ్బుల గురించి మనం కేసు ఫైల్ చేయొచ్చు. బయ్యర్ దగ్గర గూడ్స్ వెళ్ళిపోయినాయి అనుకుంటే కనుక మనం ఏం చేయొచ్చు, డబ్బుల గురించి అడగచ్చు. ఒకవేళ మనం గూడ్స్ డెలివరీ చేస్తానంటే దాన్ని యాక్సెప్ట్ చేయనంటున్నాడు బయ్యర్, అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు, కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసేసి డ్యామేజెస్ అనేవి ఇవ్వండి అని చెప్పేసి మనం డ్యామేజెస్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. Yes, sir. నెక్స్ట్ Suit for damages for repudiation of the contract before the due date of delivery of goods. సో డ్యూ డేట్ ఆఫ్ ది డెలివరీ రాకుండానే ముందు సెల్లర్ ఏం చేశాడంటే, బయ్యర్ ఏం చేశాడమ్మా, రిజెక్ట్ చేసాడంట, కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకుందాం అన్నాడంట. Yes, sir. సో అలాంటప్పుడు మనం డ్యామేజెస్ అనేవి క్లెయిమ్ చేసుకోవచ్చు. Yes, sir. Where the buyer repudiates, that is, puts an end to the contract before the due date of delivery of the goods, the seller has the following options. He may not immediately take any action against the buyer and treat the contract as subsisting and wait till the date of delivery of goods. He may immediately treat the contract as repudiated and bring a legal action against the buyer for the recovery of damages. Thus, Okay. the options of bringing the action lies within the seller. సో He may either wait he till may the not date of delivery immediately of take an goods. action. డ్యూ డేట్ కి ముందే జరిగింది కాబట్టి కావాలంటే బయ్యర్ సెల్లర్ ఏం చేయొచ్చమ్మా, కాంట్రాక్ట్ చివరికి ఎండ్ అయ్యేంత వరకు కూడా డ్యూ డేట్ వచ్చేంత వరకు ఆగి కావాలంటే వాడి మీద యాక్షన్ తీసుకోవచ్చు, కాంట్రాక్ట్ ని Yes, sir. క్యాన్సిల్ చేసినందుకు. లేదా ఇమీడియట్ గా వాడి మీద ఏం చేయొచ్చు, లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు ఫర్ ది రికవరీ ఆఫ్ డ్యామేజెస్, కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకున్నాడని చెప్పేసి అని. Yes, sir. ఈ ఆప్షన్ అనేది ఎవరికి ఉంటుంది, సెల్లర్ కు ఉంటుంది. Seller kundu, sir. అంతే కదమ్మా. Yes, sir. He may either wait till the end of the delivery or he can bring action immediately for the damages. Yes, sir. Right. Next, suit for interest. Suit for interest, where the seller tenders the goods but the buyer fails to accept and pay for them, then the seller may file a suit for the recovery of the price. In such a suit, the seller may also claim the interest on the amount of price payable by the buyer. The court may award the interest from the date of tender of the goods or from the date when the price is payable. The rate of interest to be awarded is the discretion of the court. Discretion of the court. It may, however, be noted that the interest can be recovered by the seller only when he is entitled to recover the price. Thus, when the seller's only remedy is for damages, he cannot file a suit for interest. Section 61. ఓకే ఇప్పుడు ఫస్ట్ కాంట్రాక్ట్ లో ప్రైస్ అనేది పే చేస్తానని చెప్పి అదే సార్ నేను ప్రైస్ పే చేయలేదు అంటే నేను గూడ్స్ యాక్సెప్ట్ చేయకపోవడం కానీ లేకపోతే విత్ ఇన్ ద టైమ్ లో ప్రైస్ పే చేయకపోవడం కానీ చేస్తే కనుక మనం ఏం చేయొచ్చు, సూట్ ఫర్ ప్రైస్ అనేది ఫైల్ చేసినప్పుడే దాంతో పాటు ఇంట్రెస్ట్ కూడా మనం అడగచ్చు అంట. ఆ ఇంట్రెస్ట్ అడిగిన వెంటనే ఇంట్రెస్ట్ ఇచ్చేయమని చెప్పేసి కోర్టు చెప్పేస్తామా, కోర్టు డిస్క్రిషన్. ఇక్కడ ఉన్న టర్మ్స్ ప్రకారం చూసుకున్న దాని ప్రకారం వీడికి నిజంగా అమౌంట్ కి ఇంట్రెస్ట్ లాస్ అవుతుంది అనుకుంటే కనుక కోర్టు ఏం చేస్తుంది, కోర్టు ఇంట్రెస్ట్ అనేది పే చేయమని చెప్పేసి చెప్పే అవకాశం అనేది ఉంటుందమ్మా. అర్థమైందా? సో హీ కెన్ ఓన్లీ పే క్లెయిమ్ ఫర్ ది డామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు అండ్ ఒకవేళ గూడ్స్ అనేవి ఇచ్చేస్తే కనుక ప్రైస్ క్లెయిమ్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ అనేది అట్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది కోర్ట్. అర్థమైందా? వాడు క్లెయిమ్ చేయొచ్చు కానీ డిస్క్రిషన్ ఆఫ్ ది కోర్ట్ ను బేస్ చేసుకుని వస్తుందంట. అర్థమైందమ్మా? ఓన్లీ ఇంట్రెస్ట్ కేసు ఫైల్ చేయొచ్చా? ఓన్లీ ఇంట్రెస్ట్ అంటే we cannot file a case only for the interest. We can file the case for the damages. Only damages కి కేసు ఫైల్ చేయగలం కానీ ఓన్లీ ఇంట్రెస్ట్ కి మనం కేసు అనేది ఫైల్ చేయలేమంట. ఓకేనమ్మా? రైట్. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు అన్పెయిడ్ సెల్లర్స్ అండ్ హిస్ రైట్స్. అన్పెయిడ్ సెల్లర్ అంటే ఎవరు, వాడికి ఉండే రైట్స్ ఏంటి? అక్కడ పొసెషన్ ఉండాలి, ఓనర్షిప్ లేకపోతే అంటే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది కానీ పొసెషన్ ఆఫ్ ది గూడ్స్ మన దగ్గర ఉంది. అప్పుడు రైట్ ఆఫ్ లీన్, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్, రైట్ ఆఫ్ రీసేల్ వస్తాయి.
అక్కడ ఓనర్షిప్ మన దగ్గర ఉంది, పొసెషన్ మన దగ్గర ఉంది అనుకుంటే రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ఆఫ్ ది గూడ్స్ అనేది వస్తుందమ్మా. మా జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. పైన నేను కొంచెం చిన్నది తప్పుగా రాశాను. ఏంటంటే కనుక ఓనర్షిప్ మన దగ్గరే ఉండి తర్వాత పొసెషన్ మన దగ్గరే ఉంటే కనుక అప్పుడు రైట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ఆఫ్ ది గూడ్స్. పొసెషన్ మన దగ్గర ఉండి ఓనర్షిప్ మన దగ్గర లేకపోతే కనుక ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేసేస్తే కనుక అప్పుడు రైట్ ఆఫ్ లీన్, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఆఫ్ ది గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ అండ్ రైట్ ఆఫ్ రీసేల్ అనే 3 రైట్స్ వస్తాయి. అదే అలాగే రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ మన దగ్గర లేవు అనుకుంటే కనుక రైట్స్ అగైనెస్ట్ గూడ్స్ మనం ఎక్సైజ్ చేయలేం. అలాంటప్పుడు రైట్స్ అగైనెస్ట్ బయ్యర్ అనేది ఎక్సైజ్ చేయగలం. అలాంటివి ఏమున్నాయి? సూట్ ఫర్ ప్రైస్, సూట్ ఫర్ డ్యామేజెస్, సూట్ ఫర్ డ్యామేజ్ క్యాన్సిలేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అండ్ సూట్ ఫర్ ఇంట్రెస్ట్. సూట్ ఫర్ ఇంట్రెస్ట్ అనేది మాత్రం ఒక్కటే విడిగా క్లెయిమ్ చేయలేము. సూట్ ఫర్ ప్రైస్ తో పాటుగా మనం అందులో ఇంక్లూడ్ చేయగలం. అలా ఇంక్లూడ్ చేస్తే కోర్టు డిస్కషన్ బట్టి మనకి అలౌ చేసే ఆస్పెక్ట్ ఇంట్రెస్ట్ అమ్మా. కానీ మనం సూట్ ఫర్ డ్యామేజెస్ అనే డ్యామేజెస్ కోసం మాత్రమే కావాలంటే కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు. డ్యామేజెస్ మీన్స్ యాక్చువల్ లాస్ సఫర్డ్. ఓకే, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు అన్పెయిడ్ సెల్లర్ అండ్ హిస్ రైట్స్. ఓకే, రైట్.